సోదరులందరికీ కూడా వందనాలు బ్రదర్. చాలా వందనాలు. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదరు. వైజాగ్, విజయనగరం సోదరుల్ని ముఖాముఖి కలుసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. సోదరుల్ని కలుసుకోవడం, చిన్న మీటింగ్, ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చినాయి. బ్రదర్ మొన్న బ్రదర్ తో ఇంకా బాగా టైం పాస్ అయింది. మొత్తం పనులన్నీ మానుకొని నాతో నేను మెసేజ్ మాడుకోవడం కుదరలేదు, కానీ పిల్లలతో వెళ్ళాం కాబట్టి కొంచెం బీచ్ అవి ఇవి జరగడం కొంచెం బ్రదర్ బాగా ఆ పనులన్నీ మానుకొని మాతో ఉంటుంది. నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. దానికి ప్రత్యేకంగా వందనాలు సోదరుడా మొన్న బ్రదర్. అదేవిధంగా మమ్మల్ని ఖచ్చితంగా ఉండాలని ఆహ్వానించినట్టు మా యొక్క సోదరుడు మరి ప్రేమ్ బ్రదర్కి, అదేవిధంగా ఆనంద్ బ్రదర్కి ప్రత్యేకంగా ఉన్నారు బ్రదర్. జూమ్ లోకి వచ్చినటువంటి ప్రతి సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తాను. చాలా సంతోషం మరలా ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకోవటం. ఈరోజు నేను పొద్దుటే అనుకున్నా గురువారం కదా ఈరోజు మాట్లాడుకుందాం, కానీ తర్వాత నేను మర్చిపోయాను. మీటింగ్ గ్రూప్ లో పెడదాం అనుకున్నా, నేను మర్చిపోయా, పనిలో పడి నేను మర్చిపోయాను. సాయంత్రం మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. ఈలోపు ప్రేమ్ బ్రదర్ పెట్టేశారు. నిజం బ్రదర్, నేను ఎప్పుడో పెట్టాల్సింది మర్చిపోయానని మళ్ళీ ఎప్పుడు పెట్టడం జరిగింది అనమాట. ఏదైనా వాక్యం కొరకు, దేవుని కొరకు మరి నిలబడాలనే మీ యొక్క ఆశ మాకు మరింత బలాన్ని ఇస్తోంది, మరింత ఉద్యోగాన్ని ఇస్తోంది. మరి మనం మాట్లాడుకునే పాటలు కానీ, మాటలు కానీ, వర్తమానాలు కానీ, సహవాసం కానీ అవి ఎంతవరకు మీకు ఆదరణ కలిగిస్తుందో నాకు తెలియదు, కానీ మీరు మీ యొక్క సహవాసం, మీ ప్రేరణ, మీ యొక్క దేవుని గురించి ఆసక్తి, ఇవన్నీ కూడా నాకైతే చాలా ఉత్సాహాన్ని, ఉద్యోగాన్ని కలిగిస్తున్నాయి. నేనైతే గడిచిన వారం కంటే ఈ వారం దేవునికి మరింత దగ్గరగా వస్తా ఉన్నాననే ఆ నమ్మకం, ఆ అనుభూతి నాకు కలుగుతోంది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారో, మరి ఏ విధంగా మరి ప్రభుత్వం గడుపుతున్నారో నాకు తెలియదు. మనం మాట్లాడుకునే మాటలు, వింటున్న సందేశాలు ఎంతవరకు మీకు ఉపయోగపడుతున్నాయి మీ ఆత్మీయ ఎదుగుదలకు అనేది మరి నాకు తెలియదు. అది మీకే, దేవునికి మీకు మాత్రమే తెలియదు. కొన్ని భౌతికంగా చూడడానికి కొన్ని ప్రతి మనిషిలో ఏదో కొన్ని కొరతలు కనపడుతూ ఉంటాయి. ఆ కొరతల్ని మనం చూసి మనం వారి యొక్క విశ్వాసాన్ని మనం బేరీస్ కాబట్టి అలాగే నాలో కూడా కొన్ని మాట్లాడే విషయాలు కానీ, లేకపోతే ఇంకా ఇతర హావభావాల విషయాలు కానీ, లేదా ఇంకా విషయాలు కానీ నాలో కూడా కొన్ని, ఎందుకంటే నేను కూడా మనిషిగానే ఉన్నాను కాబట్టి, రక్త శరీరంలో ఉన్నాను కాబట్టి కొన్ని ఫీలింగ్స్ అనేది ఈ లోకంలో మనకు ఉన్నాయి కాబట్టి, దానివల్ల ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే క్రియల రూపంలో కానీ, ఇంకేదైనా కొంచెం మీకు కొంచెం అది బాధ కలిగించే విధంగా, నొప్పి కలిగించే విధంగా, లేదా మీ విశ్వాసాన్ని ఇదేంటి బ్రదర్ ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడారు, ఇలా చేశారు అనే విధంగా మీకు అనిపించవచ్చు. అనిపించేలాగా చేస్తుంది శాతం. ఖచ్చితంగా వాడి పని అదే కదా. రాజు ఇప్పుడు మొహం చాలా సీరియస్ గా పెట్టుకున్నాడైనా, ఎవరి మీద కోపంగా ఉన్నాడైనా, మనసులో ఏదో ఆలోచిస్తున్నాడైనా, అసలు నేను ఏం ఆలోచించకపోయినా ముందు మీ మనసులో పుట్టిస్తుంది. ఇలాగా నా నా గురించే కాకుండా అందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా తీసుకుని వస్తుంది. మనం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకోకుండా సోదరులతో మాట్లాడుతున్న వాక్యానికి సరిపోయిందా లేదా, అదొకటే మన కొలమానం. వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు నాదైనా, మీకు వేరేదైనా, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు మనకు సంబంధం లేదు. వారు వాక్యానుసారంగా ఉంటున్నారా, వాక్యంతో విడిచిపెట్టి ఉంటున్నారా, వాళ్ళ లోకంలో ఉంటున్నారా, ఇవన్నీ అడగాల్సింది దేవుడు, చెప్పాల్సింది వాళ్ళు. మన సంబంధం లేని విషయం. అడగాల్సింది దేవుడు, చెప్పాల్సింది సమాధానం దేవుడికి, వీళ్ళు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న కొరతలను బట్టి మీరు వాళ్ళని ప్రామాణికంగా తీసుకుని, వాళ్ళని గురిగా తీసుకుని, ఇదేంటి ఇలా ఉన్నారేంటి, కాబట్టి నేను వీళ్ళతో సహవాసం చేయకూడదు, లేకపోతే అని మీరు ఆ విధంగా వాక్యానికి దూరం అయిపోకూడదు అనేది నేను చెప్పేటువంటి ఒక ఉద్దేశం. కాబట్టి ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక కొన్ని ఆ, భూ సంబంధమైన కొరతలు ఉంటాయి. ఒకవేళ లేకపోయినా కూడా ఆ విధంగా క్రియేట్ చేసినట్టుగా చూపిస్తుంది. మనం కూర్చున్నప్పుడు మనం మామూలుగా మాట్లాడతాం, కానీ
ప్రేమ్ బ్రదర్ నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. మొన్న ఎవరో దూరంగా ఉంటుంది. ప్రేమ్ బ్రదరు, రాజు బ్రదరు వాళ్ళిద్దరు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా నా గురించే. నేను మొన్న ఏదో చేశా, ఏదో తెలిసి ఉంటది. వీళ్ళు ఇప్పుడు నా గురించి చర్చించుకుంటున్నారు అని చిన్న విత్తనాన్ని నీ మనసులో చేస్తుంది. ఇక నీ హృదయం కఠినంగా పరిచేసి కుదురుగా ఉండేది కలవర పెట్టేస్తుంది. అసలు ఇక్కడ మాట్లాడుకున్న సబ్జెక్ట్ వేరు, కానీ నీ హృదయంలో అది పుట్టేస్తుంది. పుట్టించి చేదు భావాన్ని తీసుకొని వచ్చి గలిబిలి చేసేసి వారి పైన ప్రేమ బ్రదర్ ఓహో ఇలా అంటారా, అలా ఉంటాడా, ఇలా చేస్తారా, రాజు బ్రదర్ ఇలా అంటారా, అలా అంటారా, ఇలా చేస్తారు, ఇలాగా ఆ కొన్ని తీసుకొస్తారు. ఎందుకంటే మన క్రియలు కూడా కొన్ని అలాగ కనబడినట్లుగా ఉంటాయి. ఉంటాయి, మనుషులేం కాబట్టి ఉంటాయి. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని నా గురించి అని కాకపోయినా సంఘంలో అందరి గురించి మాట్లాడతాం. దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా చెప్పి ప్రేమలో చెప్పే మాటలు వాక్యాన్ని సరిపోయినా లేదు. అది మన గురి. ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఆయన క్రియలు కానీ మనకి అసలు సంబంధం లేదు. దేవుడే చూసుకుంటాడు దాన్ని. ఒకటి ఒకరిని సంఘంలో ఉన్న ఒకరిని బేరీ చేసుకుని వాక్యానికి దూరం అవ్వద్దు, దేవుడికి దూరం అవ్వద్దు. అదేవిధంగా అన్నిటికంటే గొప్ప వేదిక సంఘానికి అసలు దూరం అవ్వద్దు. ఈ లోకంలో ఉన్న మన అనేక వేదికలు ఉన్నాయి మనకి. అనేక బంధువులు కలిగిన కుటుంబాలు, లేదా స్వయంగా చెప్తున్నట్లుగా పెద్ద పెద్ద భవనాల్లోకి మనం ఆహ్వానించబడడం, లేదా ఇంకా పెద్ద పెద్ద స్థలాల్లోకి మనం ఆహ్వానించబడతాం, లేదా ఇంకో చోటకి మనం ఏదో ఉన్నతమైన స్థలంలోకి మనం ఆహ్వానించబడతాం. ఇంకా ఏదైనా మనం ఒక స్థలానికి మనం వేదికగా మనం ఆహ్వానించబడతాం. కానీ వీటన్నిటికన్నా మనల్ని గొప్పగా ఆహ్వానించిన స్థలం ఏదంటే సంఘం. ఇది ఈ లోకంలో సంఘానికి మించిన ఉన్నతమైన వేదిక నీకు ఇంకోటి లేదు. కాబట్టి ఏది కోల్పోయినా ఎత్తబాటును కోల్పోవద్దు, ఏది కోల్పోయినా సంఘ సహవాసాన్ని కోల్పోవద్దు. సహోదరులకి నేను ప్రేమతో హెచ్చరించేది ఏంటంటే, ఒకవేళ మన సహోదరులు ఎవరికైనా కొరతలు కనపడవచ్చు, ఎవరైనా మనల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడచ్చు, లేదా ఊహించుకుని మనం అనకపోయినా కూడా అన్నట్టుగా క్రియేట్ చేయొచ్చు. కానీ ఆ విషయాన్ని అందరితో వాళ్ళకే వదిలేదు, వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయండి. అది ఏ టాపిక్ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా వాళ్ళ విజ్ఞతకు వదిలేసి మీరు చూడాల్సింది ఏంటంటే వాక్యము ఆ విధంగా ఉందా లేదా, దేవుడు మనల్ని సరైనట్టుగా సహోదరుల మధ్యలోనే ఉంచాడా లేదా, ఒకళ్ళు లేకపోతే మనం ఏం చేయాలి, మన గురి ఎంతవరకు వాక్యంతో మనం సరిపోలి చూసుకోవాలి. ఇదే మన ప్రామాణిక సంఘంలో. మిగతా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, మిగతా వాళ్ళ మాటలు, మిగతా వాళ్ళ క్రియలు అసలు మనకు సంబంధం లేదు. ప్రభు అడుగుతారు మేము ఎందుకు ఇలా ఉన్నామని వాళ్ళ లెక్క చెప్తారు. కాబట్టి మనం ఒకరోజు ప్రేమ నేను కలిసి ఉన్నాం అనుకోండి, చాలా బాగా మాట్లాడతాం, చాలా బాగా అసలు ఇక అది ఎంత ఉంటుందంటే ప్రేమ బ్రదర్ అనుకుంటాడు, అబ్బా రాజు బ్రదర్ భలే భలే ఉంది అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది, బాబు ప్రేమ బ్రదర్ ఉంటే భలే ఉంది అనిపిస్తుంది. రెండో రోజు బాగుంది, మూడో రోజు, నాలుగో రోజు వచ్చింది. కొంచెం ఇద్దరికి ఏమైందంటే ఫస్ట్ రోజుకి, రెండో రోజు, మూడో రోజుకి, నాలుగో రోజు చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా క్లోజ్ గా ఉన్నాం కదా, కలిసిపోయాం కాబట్టి. నేను నా నిజ క్యారెక్టర్ ఏంటి, నేను ఎలా హావభావాలేంటి, నేను ఎలా మాట్లాడగలుగుతా, ఎలా చేయగలుగుతా అనేది చూడగలుగుతాం. అప్పుడు అప్పుడు మనం ప్రేమించాలి. ఒక రోజు చూసి కాదు, రోజు చూసి కాదు. ఎప్పుడంటే మనం ప్రేమ వ్యక్తపరిచేది ఏంటంటే నిజమైన హావభావాలు ఎప్పుడైతే వ్యక్తపరుస్తుంటామో అప్పుడు ఓ సహోదరి క్యారెక్టర్ ఇది అయినా కూడా వాక్యాన్ని బట్టి నేను ప్రేమించాలి, వాక్యాన్ని బట్టి నేను సహోదరితో సహవాసం చేయాలి. సహోదరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఇది మన యొక్క నడవడికి సంబంధించిన మాటలు తీసుకోవాల్సిన మనం తీసుకోవాల్సిన యొక్క విధానం అది. ఇదే బైబిల్ చెప్పింది, ఇదే కృష్ణ గారు చెప్పారు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అస్సలు ప్రామాణికంగా తీసుకోవద్దు. అది పాస్టర్ అయినా, విశ్వాస అయినా సరే, సంఘ పెద్ద అయినా సరే, వారి యొక్క జీవితాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు, వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోండి. వాళ్ళ క్రియలు ఎలా ఉన్నా సరే, వాళ్ళ సంఘంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మీరు ఐక్యత పొందండి. ఒకవేళ వాళ్ళ క్రియలు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మీరు ఎంత దూరంగా ఉండగలుగుతారో వాక్యం నుంచి, ఆ సహోదరుల నుంచి అంత దూరంగా మీరు వారితో ఉండండి. మీ యొక్క విశ్వాసాన్ని చెడగొడుతున్నారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళతో మీరు దూరంగా ఉంటే మనకు మంచిది. కాబట్టి ఇది నేను చెప్పేది ఏంటంటే, మనం తక్కువ టైం కలిసి ఉన్నప్పుడు ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు కలిసి ఉన్నప్పుడు మనలో కొన్ని కొరతలు, లేదా కొన్ని అసహనం కోల్పోయిన కార్యాలు ఇవన్నీ కనబడినప్పుడు కొద్దిగా మన పైన చేదు భావం వస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి అలాంటి విషయాల్లో
జాగ్రత్తగా పరిశీలన తీసుకొని మీ ఆత్మ జీవితాన్ని కొనసాగించండి. ఎవరిని కూడా మీరు గురిగా పెట్టుకోవద్దు. అందరిలో ఏదో ఒక కొరత కనపడుతూనే ఉంటది. అస్సలు మీరు గురిగా పెట్టుకోవద్దు. వాక్యాన్ని మాత్రమే మీరు గురిగా పెట్టుకోండి. మీరు మీకున్న ఏకైక ఆహ్వాన స్థలము సంఘం. కాబట్టి ఆ యొక్క సంఘ సహవాసాన్ని మీరు అస్సలు కోల్పోవద్దు. ప్రేమగా నాతో మాట్లాడలేదు, ప్రేమగా నన్ను ఇట్టున్నారు, నేను సంఘానికి వెళ్ళను, నేను ఎవరితో మాట్లాడను, లేకపోతే వాళ్ళతో కలవను. సాతాను ఖచ్చితంగా ఇలాంటివి ముందు ఖచ్చితంగా ఇదే తీసుకొస్తుంది మీ హృదయం. ముందు ఇదే తీసుకొస్తుంది. కాబట్టి అసలు వాడికి అసలు ఈ ఛాన్స్ అసలు ఇవ్వనివ్వద్దు మీరు. మీకున్న ఈ భూలోకంలో మీకున్న ఏకైక స్థలము, ఉన్నతమైన స్థలము సంఘం. మీరు కలుసుకుని దేవునితో కలుసుకోవాలంటే మీరు వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థన చేసినంత మాత్రాన సహవాసం మీరు పొందుకోలేదు. ఎప్పుడైతే సంఘంలోకి వచ్చి సోదరులతో మీరు సహవాసం పొందుకుంటారో అది మీరు దేవునితో ఐక్యత పొందుకోరు. మీరు దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉండటం వేరు, దేవునితో ఐక్యత పొందుకోవటం వేరు. నువ్వు చెబితే నువ్వు ఉపవాసం ఉంటే ప్రార్థన చేసి నువ్వు నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే దేవునితో ఆ నువ్వు వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉంటావు. మరి దేవునితో ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటావు అంటే సహోదరులతో ఉన్నప్పుడే నువ్వు దేవునితో ఐక్యత కలిగి ఉంటావు. ఈ రెండు వేరు వేరు విషయాలు. వ్యక్తిగత అనుభవం వేరు, దేవునితో ఐక్యత వేరు. కాబట్టి అందరికీ వ్యక్తిగత అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. దేవునితో ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవటం, వర్తమానాలు చదవటం, లేకపోతే వినటం, ఈ ఇంకా వాక్యానుసారంగా దేవుడు చెప్పిన విషయాలను చేయటం, ఇవన్నీ కూడా అందరికీ వ్యక్తిగత అనుభవాలు ఉంటాయి దేవునితో. కానీ దేవునితో ఐక్యత, దేవునితో ఐక్యత పడాలి. దేవునితో ఎప్పుడైతే నువ్వు ఐక్యత పొందుకుంటావో అంటే అర్థం ఏంటంటే సంఘ సహవాసం. సంఘ సహవాసం ఐక్యత పొందుకుంటాం అంటే అర్థం ఏంటి? మనకు అనిపిస్తూ ఉంటది. ప్రేమ బ్రదర్ని బాగా తిట్టేసి ఇంకా నేను తిట్టాల్సింది తిట్టేసి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభా నేను ప్రేమ బ్రదర్ తిట్టాను, క్షమించాను ప్రభా అని ప్రభుని అడిగితే ప్రభు నా పాపాలని క్షమించేది, నా పొరపాట్లని క్షమించేస్తే ఎంత బాగుంటుంది బ్రదర్. అప్పుడు ప్రేమ బ్రదర్ దగ్గర నా ఈగో తగ్గించుకోవాల్సిన అవసరం పని లేదుగా. నేను దేవుడిని అడిగేసి ఆయన క్షమించేసాడు. ఇక ఇప్పుడు ప్రేమ బ్రదర్కి వెళ్ళాల్సిన పని లేదు నాకు. ఇక నేను తిట్టేసా, లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాను. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అసలు. మనకు అనిపిస్తుంది కదా, చాలా మందికి అనిపిస్తుంది, మనకి అందరికీ ఉంటుంది అనుభవం. చేయాల్సింది చేసేస్తాం, తిట్టాల్సింది తిట్టేస్తాం, తర్వాత వాళ్ళతో మాత్రం క్షమాపణ అడగం, వాళ్ళతో కలిసి చూడడం, వెళ్ళిపోయి దేవుడు మాత్రం ప్రార్థన చేసి ప్రభువా 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 ప్రభు అని ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే నేను ప్రేమ బ్రదర్ని తిట్టేసి నేను ఆయనతో సమాధాన పడకుండా నేను వెళ్ళి ఒక 2 రోజులు ఉపవాసం ఉండి మోకరించి ప్రభువా నేను ప్రేమ బ్రదర్ని ఇచ్చాను, నన్ను క్షమించు ప్రభువా అని అంటే నాకు దేవునికి మధ్యలో ఒక మేఘం వచ్చినట్టు. నేను చేసిన ప్రార్థన వెళ్ళి మేఘాన్ని తగిలి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. అది దేవుని సన్నిధికి వెళ్ళదు. నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలంటే నేను ప్రేమ బ్రదర్ని ఎందుకైతే తొందరపడి తిట్టానో అక్కడికి వచ్చి ప్రేమ బ్రదర్తో నేను క్షమాపణ అయినప్పుడు, ప్రేమ బ్రదర్తో నేను ఐక్యత పొందుకున్నప్పుడు అది దేవునితో ఐక్యత పొందుతాను. మనకందరికీ వ్యక్తిగత అనుభవాలు చాలా ఉంటాయి. మరి నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసంలో కొనసాగిపోతున్నాను, కానీ దేవునితో ఐక్యత పొందుకోవడం అనేది లేదు. దేవునితో ఐక్యత పొందుకోవడం లేదు. దేవునితో ఐక్యత ఎలా పొందుకుంటాం మనం? సంఘంలో రావడం వల్ల, సోదరులతో తెలుసుకోవడం వల్ల, ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల, ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా దేవునితో మనం ఐక్యత పొందుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఏది కోల్పోయినా సరే ఈ లోకంలో ఎత్తబాటును మాత్రం కోల్పోవద్దు. సంఘ సహవాసాన్ని, ఉన్నతమైన స్థల ఆహ్వానాన్ని మీరు అసలు కోల్పోవద్దు. సాతాను సంఘాన్ని దూరం చేయడానికి చాలా అనిపిస్తుంది. అసలు నేను సంఘంలో డ్రమ్ము కొట్టకపోతే అసలు డ్రమ్మే ఎవరు కొట్టలు లేరు అసలు. నేను ఒక వారం వెళ్ళకపోతే అప్పుడు అదే ప్రేమ డ్రమ్ కొట్టలేదు, వాళ్ళకి కొంచెం హెల్త్గా ఉంది అని అందరు నా గురించి మాట్లాడుకుంటారు అని నువ్వు మాని, ఈ వారం నువ్వు మాని, నీ విలువ తెలియట్లేదు సంఘం నువ్వు మాని అనిపిస్తుంది. నీ హృదయంలో తీసుకోవస్తుంది. లేదా సిస్టర్ పాటలు బాగా నేను ఒక్కగానే పాడుతుంటా, పాటలు బాగా నాకంటే అసలు ఎక్కువగా పాటలు పాడేది ఎవరు లేరు, నాకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు, నేనే బాగా పడతా, అసలు నేను లేకపోతే ఎవరు పాట పడతా చూద్దాం, నేను ఈ వారం మానేస్తా అనిపిస్తుంది. అసలు నేను కాకపోతే అసలు సంఘానికి దానికి
డెవలప్మెంట్ కి సంబంధించి డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే నేను లేకపోతే ఇచ్చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. నేను ఒక వారం 2 వారాలు మానేస్తే అప్పుడు నా విలువ ఏంటో తెలిసి వస్తుంది అని సాధారణంగా మన హృదయాల్లో తీసుకొస్తుంది. ఎందుకు తెలుసా? వాడు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? దేవునితో నీకున్న ఐక్యతను చెడగొట్టడానికి తీసుకొస్తాడు. సంఘానికి ఎప్పుడైతే నువ్వు రాకుండా ఆగిపోయావో నువ్వు దేవునితో ఐక్యతను కోల్పోయినట్టే. సంఘానికి ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో నువ్వు దేవునితో ఐక్యతను నువ్వు కోల్పోయినట్టే. కాబట్టి మీరు దేవునితో ఐక్యతను మీరు కలిగి ఉండాలంటే సంఘ కూడికల్లో మీరు ఖచ్చితంగా పాల్గొనండి. సంఘ కూడికల్లో ఖచ్చితంగా మీరు హాజరవ్వండి. సహోదరులతో కలుసుకోండి. సహోదరులు కలుసుకుంటేనే దేవునితో ఐక్యత పొందుకున్నట్లే. కాబట్టి మీరైతే దేవునితో వ్యక్తిగత అనుభవం చాలా నాకంటే గొప్పగా మీరు ప్రార్థన చేస్తారు. నాకంటే అసలు నేను చాలా ప్రార్థన చాలా తక్కువగా ఉంటారు. గంటల గంటలు ఉపవాసం చేస్తుంటారు. నాకు కుదిరితేనే చేయగలుగుతాను నేను. అలా ఉన్నా కూడా సంఘ ఆరాధనకి, సంఘ కార్యక్రమాలకి వాటికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు దేవునితో ఐక్యత పొందుకోవట్లేదు. వ్యక్తిగత అనుభవం పొందుకుంటున్నారు కానీ దేవునితో ఐక్యత కావాలి మనకి. దేవునితో ఐక్యత కావాలంటే సంఘాన్ని ఖచ్చితంగా కలుసుకోవాల్సింది. సంఘంలో ఖచ్చితంగా నువ్వు ఆరాధనలో పాల్గొనాల్సింది. మనం మిగతా కార్యక్రమాలకైతే అసలు మనం ఎక్కడ లేని ప్రియారిటీ ఇచ్చేస్తాం. మిగతా కార్యక్రమాలకి మనం లేకపోతే అసలు లేదు అన్నట్టుగా వెళ్ళిపోతాం. ఆరాధనకి రావాలంటే అసలు మనం బిల్ గేట్స్ కన్నా మనం బిజీ, ఎలన్ మస్క్ కన్నా బిజీ మనం. సో కానీ బ్రదర్ సో బిజీ నువ్వు ఆ మాట చెప్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవునితో ఐక్యతను కోల్పోతున్నావు. ఆరాధన రావడానికి నాకు బిజీ బ్రదర్ అని చెప్తున్నావు అంటే నువ్వు దేవునితో ఐక్యతను కోల్పోతున్నావు. దేవునితో దేవుడు సహోదరుల రూపంలో ఉండే దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నాడు. నువ్వు సహోదరులతో నడుస్తుంటే నువ్వు దేవునితో సంచరిస్తున్నావు. నువ్వు సహోదరులతో పాటు నడుస్తున్నా దేవుడితో సంచరిస్తున్నట్టే, సహోదరులతో మాట్లాడుతుంటే దేవుడితో మాట్లాడుతున్నట్టే, సహోదరులతో సహవాసం చేస్తే దేవుడితో సహవాసం చేసినట్లే, సహోదరులతో నువ్వు ఐక్యత పొందుకుంటే దేవునితో ఐక్యత పొందుకున్నట్లే. నువ్వు సంఘానికి రావట్లేదంటే ఇవన్నీ కోల్పోతున్నావు. ఎన్ని ఉన్నాయి బ్రదరే? ప్రేమలో చేయబట్టుకుని నడుస్తుంటే నేను ప్రేమను చేయబట్టుకోవట్లే. ఇక్కడ ప్రేమ బ్రదర్ లోపల ఉన్న దేవుడు చేయబట్టుకున్నా, దేవునితో పాటు కలిసి సంచరిస్తా ఉన్నా. నేను ప్రేమ బ్రదర్ సహవాసం చేస్తుంటే ప్రేమ బ్రదర్ ఆయన ఆ చర్మంతో నాకు ఏం పని లేదు. ఆ చర్మం వెనక దాగి ఉన్న దేవునితో నేను సహవాసం చేస్తాను. ఎందుకంటే ప్రేమ బ్రదర్ నాకు బంధువు కాదు, నాకు తెలిసినోడు కాదు, లేదా నా క్లాస్మేట్ కాదు, లేదా మా ఇల్లు ఒక పక్కన కూడా కాదు. ఎందుకు మీ ఇద్దరం కలుసుకోవాలి? ఎందుకు ఆరాధనలో పాల్గొనాలి? ఎందుకు మీటింగ్ లో పాల్గొనాలి? ఎందుకు ఇక్కడ ఆరాధన ఉందంటే ఆయనకి 100 కిలోమీటర్లు బయలుదేరి ఇక్కడికి రావాలి? మన బంధుత్వం లేదు మనం. కానీ ఎందుకు వస్తున్నాం అంటే ఆయన చర్మం తెర వెనక ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తాను. ఈ విషయాన్ని కనుక మనం గ్రహించినట్లయితే మన యొక్క ఆత్మీయ స్థితి గడిచిన సమయం కంటే ఈ సమయం మన ఆత్మీయ ఎదుగుదల ఇంకా గొప్పగా ఉంటుంది. మనం సహవాసం చేసేది అక్కడ నిలబడిన రక్త మాంసాలతో కాదు, రక్త మాంసాల వెనక దాగిన దేవునితో మనం సహవాసం చేస్తున్నాం, ఐక్యత పొందుకుంటున్నాం, సంచరిస్తూ ఉన్నాం, ప్రేమిస్తూ ఉన్నాం. ఇవి మనకు అర్థమైతే మన ఆత్మీయ జీవితం ఇంకా గొప్పగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా మీరు దేవునితో ఎంత కలిసి ఉన్నా, ఎంత గొప్పగా మీరు ప్రార్థన చేసినా మంచిదే, అది తప్పని నేను చెప్పట్లేదు. కానీ దేవునితో వ్యక్తిగత అనుభవం అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు దేవునితో వ్యక్తిగత అనుభవం అనేది చాలా అనుభవం మంచిది. కానీ దేవునితో ఐక్యతగా మీరు పొందుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సంఘ ఆరాధనలో పాల్గొనాల్సిందే. ఇది గొప్ప ఉన్నతమైన వేదిక. నువ్వు దేవుని గురించి చెప్పడానికి, దేవుని గురించి క్రియల రూపంలో వ్యక్తపరచడానికి దేవునిలో ఉన్నావు. దేవునిలో ఉన్న నీవు దేవుని వల్లే క్రియ చేయగలవు, దేవుని వల్లే సృష్టి చేయగలవు, దేవుని వల్లే ప్రేమించగలవు, దేవుని వల్లే సావాసం చేయగలవు అని ఈ లోకానికి చెప్పడానికి నీకు ఇచ్చిన ఏకైక ఆహ్వాన లేదా వేదిక సంఘం. మరి ఆ సంఘానికి రాకపోతే నువ్వు ఆ సంఘానికి దూరంగా ఉంటే
ఇంకా ఇంకా నీకు నువ్వు ఇలాగా నాకు పరలోక అధికారం ఉంది, నేను సామర్థ్యాన్ని కుమ్మరిస్తే ఎలా చేస్తావు నువ్వు? ఎలా చేయలేవు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఎత్తబాటు ప్రేమ సహవాసాన్ని మీరు కలిగి ఉండాలంటే మీరు ఖచ్చితంగా సంఘ అనుభవాన్ని సంఘ సహవాసంలో మీరు కలిగి ఉండాలి. ఎత్తబడే వరకు సహవాసం అనేది ఖచ్చితంగా ఉండాలని వాక్యం చెప్తుంది. నీ చివరి అడుగు, చివరి మజిలీ ఏదై ఉండాలంటే సంఘమై ఉండాలి. నీ చివరి మజిలీ సంఘమే. నీ చివరి అడుగు సంఘమే. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు అన్న చివరి సమయం కూడా సంఘంలోనే ఉండాలి. అలా ఎవరైతే వారి జీవితాన్ని ఆ విధంగా దేవునితో ఐక్యత పొందుకునే విధంగా జీవిస్తారో జీవితంలో, వారే ఆ ఎత్తబట్లో ఉంటారు. మిగతా మిగతా కాలం అంతా నీకు నచ్చినట్టుగా జీవించేసి, మిగతా కాలం అంతా కూడా నువ్వు ఆరాధనకు వచ్చినా పర్లేదు, రాపోయినా పర్లేదులే, నేను ఎక్కడ దూరంగా ఉన్నా కాబట్టి జూమ్లో వచ్చేద్దాంలే, లేకపోతే నేను ఇంకెక్కడ పనిలో ఉన్నాను కాబట్టి ఏదైనా చేసేద్దాంలే, ఈ రోజు నాకు అవసరం ఉందిలే, ఈ రోజు వెళ్ళిపోదాంలే. సంస్థ చెప్పారు, 1,00,000 మీకు నష్టం వచ్చినా కూడా, లాభం వచ్చినా కూడా ఆరాధన మానదని చెప్పారు. కానీ మనం ఆరాధన మానడానికి అసలు సిల్లీ రీజన్స్ మనం చెప్పి, ఇప్పుడు ఈ జూమ్ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఈజీగా అయిపోయింది మానేయటం. ఎందుకంటే జూమ్ ఉంది కాబట్టి నేను ఆరాధనలో పాల్గొంటున్నాను ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏదో ఇది అంటే నిజంగా నువ్వు ఇప్పుడు ప్రేమ బ్రదర్ ఉన్నారు, ఢిల్లీలో ఉంటారు, ప్రతి వారం ఇక్కడ రాలేరు. అలాంటి వాళ్ళు ఉంటారు. సింధు బ్రదర్ ఉన్నారు, ప్రతి వారం ఇక్కడ రాలేరు. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎక్కడ ఉండి సంఘాల దగ్గరలో ఉండి సంఘంలో ఉండి కావాలని జూమ్ లో రావడం అనేది భయంకరమైన కార్యం. ఇది ఇది మీకు ప్రేమగా అనుకుంటారో లేదా హెచ్చరిక అనుకుంటారో, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ అదైతే భయంకరమైన కార్యం. రాలేని వాళ్ళకి దేవుడు సంఘంతో ముఖాముఖిగా చూసుకోవడానికి కొంతమందిని లేపి మనకి ఇలాంటి యంత్రాల ద్వారా మనకి ముఖాముఖి చూసుకునే ఒక అవకాశం కల్పించాడు దేవుడు. దగ్గరున్న మనం దూరంగా వెళ్ళి మనం వాళ్ళలాగా రావాలని చూడడం అంటే అది ఎంత భయంకరమైన కార్యం చూడండి. కాబట్టి సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే ఎవరికి వ్యక్తిగత జీవితాలను మీరు చూడొద్దు. ఏదో ఒక కొరత ఉంటుంది. వాళ్ళలో అసహనం ఉండొచ్చు, వాళ్ళలో కోపం ఉండొచ్చు, లేదా ఏదైనా వాళ్ళలో ఇంకేదైనా ఉంటది. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితము. అది దేవునికి వాళ్ళకి సంబంధించింది. దాన్ని చూసి ఓ ఈ బ్రదర్ ఇట్లా ఉన్నారు కాబట్టి మనం ఇంకా ఆ సంఘంతో మనమే వెళ్తాం, లేదా ఆ వాక్యాన్ని మనమే నమ్ముతాం, లేదా ఆ సహవాసాలు మనమే ఉంటాం అని వెంటనే విత్తనాన్ని విత్తేస్తాడు వాడు సాతాను. వెంటనే ఏదో ఒక రూపంలో, డబ్బు రూపంలోనో, ఆస్తి రూపంలోనో, లేకపోతే ఇంకోటి ఏదో ఒక రూపంలో నీ మనసులో వాడి దగ్గర విత్తనాలు చాలా రెడీగా ఉన్నాయి. మన దగ్గర లేని విత్తనాలు ఉన్నాయి, వాడి దగ్గర ఇన్ని పట్టుకొని రెడీ కూర్చున్నాడు. కోపం అనే విత్తనాన్ని చేస్తాడు, లేదా అసూయ అనే విత్తనాన్ని చేస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి మనం యూజ్ చేస్తాం. అప్పుడు మనం పరిశీలన చేసుకోకపోతే మనం ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరిని తీసుకోకండి, దేవుని ప్రామాణికంగా తీసుకోండి. మనం వింటున్న వర్తమానము ఆ విధంగా ఉందా లేదా మాత్రమే మీరు చూడండి. దృఢంగా చెప్పినట్లుగా వర్తమానికిని మీరు చూడొద్దు, వర్తమానం ఆ విధంగా ఉందో లేదో చూడండి. అప్పుడు మీరు ఆత్మీయంగా నడిపించబడతారు. మీరు దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉన్నారు. దేవునితో ఐక్యత కూడా పొందుకోండి. దేవునితో వ్యక్తిగత అనుభవంగా మీరు ప్రార్థన చేసుకోండి. సంఘ కూడికలో పాల్గొని ఐక్యత పొందుకోండి. ఈ రెండు మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడే మీరు ఎత్తబడే సామర్థ్యాన్ని పొందుకుంటారు. సంఘానికి దూరంగా ఉండి మీరు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేశానులే, నేను బైబిల్ చదివానులే, నేను అది చేశానులే అని నువ్వు అనుకుంటే కనుక నీ విశ్వాసంలో నువ్వే మోసం చేసుకుంటావు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. కాబట్టి వ్యక్తిగత అనుభవం కలిగి ఉండడం ఎంత ముఖ్యమో సంఘంతో సహవాసం కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యం. రెండు బ్యాలెన్స్ చేయండి. ఆరాధనకి ఖచ్చితంగా పాల్గొనండి. ఎంత పనులు ఉన్నా సరే ఆరాధనలో పాల్గొనండి. ఇంకా ఆ కొన్ని ఉంటాయి, ఇక మనం లేకపోతే జరగవు, మనం వెళ్ళాల్సిందే అనే విషయాలు తప్పదు. కొన్ని కొన్ని ఉంటాయి. కానీ మనం కల్పించుకొని మనం మనం ఆరాధన దూరంగా ఉండాలి అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి వాళ్ళు దేవునితో ఐక్యతను కోల్పోతున్నారు. కాబట్టి ఇక మీదట అయినా సరే దేవునితో ఐక్యత పొందుకోండి. ఎలాగో అంటే సంఘానికి రావటం ద్వారా దేవునితో ఐక్యత పొందుకోండి. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. చిన్న మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. 1 సమూయేలు 2:22. పేజీ నెంబరు 224. 224. 1 సమూయేలు 2:22. ఏలి బహు వృద్ధుడాయను, ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవినబడగా వారిని పిలిచిటను. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినది. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అని. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అదేవిధంగా 4వ అధ్యాయము 17వ వచనం. అందుకు అతడు, ఇజ్రాయేలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని, ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయింది. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహే ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయం తీర్చాను. ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కుంగి ప్రసవమైంది. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివన్నది అని ఆమె ప్రత్యుత్తరమియకయు లక్ష్య పెట్టకయు ఉండినదై, దేవుని మందసము పట్టబడినదన్న సంగతి తన మామయు తన ఎనిమిడి చనిపోయిన సంగతి తెలుసుకుని, ప్రభావము ఇజ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇజ్రాయేలు నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పాను. ఆమె ప్రార్థన చేసుకుంది. మహాపురుషుడ మహోన్నతుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభా, మీ ఘనమైన దేవుడా, మీ యొక్క నిత్య నూతన నామాన్ని మాకు ఇచ్చిన దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా యొక్క ప్రదేశమైన సహోదరులను కలుసుకోవడానికి, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఓ ప్రభు మాకు కృపణించిన దేవుడా స్తోత్రములు. మరి ఈ సమయంలోనైనా కాలములు జరుగుట మేము చూస్తున్నాము. ఇది భయంకరమైన కాలము. తెగుళ్ళు ఒకదాని మీద ఒకటి వచ్చి తగులుతూ ఉన్నాయి. ఇది నిజంగా సంఘము 3వ యాత్రలో ఉంది అని, నిజమైన 3వ యాత్రలో ఉందనేది మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఎవరైతే మేము చూసాము బైబిల్లో, ఎవరైతే మోషే నాయకత్వాన్ని అంగీకరించి మోషేతో పాటు బయటకు వచ్చారో వారు యెహోషువ నాయకత్వంతో పాటుగా యొర్దాన్ని, ఎర్ర సముద్రాన్ని, శత్రువుల్ని జయించి వాగ్దాన దేశంలో వారికి ఇవ్వబడిన భూభాగాన్ని స్వాస్థ్యంగా వాళ్ళు పొందినట్లుగా మేము బైబిల్లో చూసాం. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఇప్పుడు ఈ ఐగుప్తు అనే లోకంలో తెగుళ్ళతో కొట్టబడుతూ ఉంది. ఈ ఐగుప్తు అనే యొక్క రాజ్యాన్ని, లోకాన్ని ఆనాడు రామ్సెస్ పరిపాలించినట్లుగానే ఇప్పుడు రామ్సెస్లు అనేక రూపాల్లో మరి రామ్సెస్లు పరిపాలన చేస్తున్నారు ఈ లోకాన్ని. ఈ రామ్సెస్లకి యోసేపు ఎవరో తెలియదు. ఈ రామ్సెస్లకి ఇజ్రాయిల్ అంటే పడదు. ఈ రామ్సెస్లకి ఇజ్రాయిల్ యొక్క అభివృద్ధి నచ్చదు. ఈ రామ్సెస్ కి ఇజ్రాయిల్ యొక్క మగపిల్లలంటే నచ్చదు. కాబట్టి వాళ్ళని అంతమొందించాలని, వారిని నాశనం చేయాలని
అనేక రూపాల్లో ఐగుప్తుని పాలించే రామ్సెస్లు మోడీ రూపంలో, ఇంకా ఇతరత్ర అనేక మంది రూపాల్లో వాళ్ళు మరి ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఆరాధనలు చేయకుండా, బైబిల్ చదవకుండా దేవుని యొక్క పనికి ఆటంకపరుస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి రామ్సెస్ యొక్క మధ్యలోంచి నిజమైన నాయకుడు మోషే ద్వారా ఎవరైతే బయటకు వచ్చారో వారు వ్యాధులను, మరణాన్ని, శోధనల్ని సమస్తాన్ని జయించి మా స్వాస్థ్యమైన యొక్క నిత్య జీవాన్ని, సంతోషాన్ని మేము పొందుకోబోతున్నాం. ఎవరైతే మోషే నాయకత్వాన్ని అంగీకరించకుండా తెలియని రామ్సెస్ని, బాధిస్తున్న రామ్సెస్ని నమ్ముకొని అక్కడే ఉన్నారు, వాళ్ళ చెవులకు పోగరుతో కాల్చబడింది. వాళ్ళు ఎప్పటికీ ఐగుప్తు యొక్క బానిసగానే మిగిలిపోయారు. ఇప్పుడు ప్రభువా, ఎవరైతే అత్యున్నతమైన సంఘములో నిజంగా ఈ గడియక మోషే వర్తమానం నమ్మి బయటకు వచ్చారో వారందరూ ఒక దినాన నిజమైన స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నారు. ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా మాకు ఇదే బాగుంది, ఇక్కడే బాగుంది, ఈ సంఘమే బాగుంది, ఈ ఆరాధనే బాగుంది అని ఆగిపోయారో వారి చెవులకు పొగరతో కాల్చబడుతుంది. వారి లోక సంబంధమైన ప్రజలు, లోక సంబంధమైన వారే, వారు రామశస్సి యొక్క పరిపాలనలో వాళ్ళు ఉండబోతున్నారు. వాళ్ళు అంగీకరించారు దాన్ని అని మాకు అర్థమవుతోంది. కాబట్టి మా ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే రామశస్సి యొక్క పాలన విడిచిపెట్టి మోషే యొక్క నాయకత్వము, ఆ తర్వాత యెహోషువ యొక్క నాయకత్వానికి వచ్చారో, క్రిస్తు బ్రహ్మ యొక్క నాయకత్వము, క్రిస్తు థామస్ యొక్క నాయకత్వానికి వచ్చారో వారు మరణాన్ని, శోధనల్ని, సమస్తాన్ని జయించి మా స్వాస్థ్యమైన నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని మేము పొందుకోబోతున్నాం మా ప్రభు. కాబట్టి ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుభవం దయచేయండి. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మీరే అనువదించి మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ఆ విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. ఒకసారి చాలా సమయం ఉంది కాబట్టి కొన్ని నిమిషాలు మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇంకా మనకు మధ్యలో 2 రోజులు ఉన్నాయి కాబట్టి త్వరగా మనం కలుసుకోబోతున్నాం. ఇప్పటివరకైతే నేనైతే ఏం మాట్లాడాలి మీటింగ్ లో ఏంటి, ఇంతకుముందు అయితే కొంచెం ఆ వారం 10 రోజుల నుంచే నేను నా డైరీ నిండిపోయేది. ఈ ప్రస్తుతానికి అయితే నేను పూర్తిగా దేవుని మీదే నేను అనుకున్నాను. నేను దేవుడు ఆ టైంకి ఏది ఇస్తారో అదే చూసి మాట్లాడదాం అనే ఉద్దేశంతో. మీరు కూడా తప్పకుండా నా కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. సరే, మంచిది. ప్రభావం కోల్పోతున్న విశ్వాసులు మన చిన్న అంశమే. ప్రభావం కోల్పోతున్న విశ్వాసులు. విశ్వాసులుగానే ఉంటున్నారు కానీ వారిలో పవర్ లేదు. విశ్వాసులే, క్రీస్తు బ్రహ్మ విశ్వాసులే, క్రీస్తు బ్రహ్మ యొక్క 2వ స్వారిని అంగీకరించిన విశ్వాసులే, కానీ ప్రభావం లేదు. మందసము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభావం ఉంటుంది. మందసం పైన షెకిన గ్లోరీ ఎక్కడైతే నిలబడి ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నారు. మందసం పైన ఉన్న 2 కెరూబుల మధ్యలోంచి యెహోవా స్వరం వినబడుతూ ఉంటది. ఇప్పుడు దేవుడి యొక్క నిజమైన నివాస స్థలాలు షీలో, నిజమైన షీలోహు, అది అది మనమే. బేతేల్, నిజమైన బేతేల్ అది మనమే. నిజమైన సొలొమోను మందిరం అది మనమే. మనం సొలొమోను మందిరంగా ఉన్నాం, మనం బేతేలుగా ఉన్నాం, మనం మందసంగా ఉన్నాం, మన షిలోగా ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఆరాధన స్థలంగా ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక ఆరాధన స్థలం. కానీ మనం ఒక ఆరాధన స్థలం. 2 మెసేజ్లు ఉన్నాయి, 2 టైటిల్స్ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు కదా, విశ్వనాయక టైటిల్ 2 ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఆరాధన స్థలం, అవునా? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఆరాధన స్థలం, ఒకే ఒక ఆరాధన స్థలం ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు, 2000 సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రణాము, ఆ తర్వాత క్రీస్తు థామస్ అన్నారు. ఇప్పుడు 700 మంది కూడా దేవునికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆరాధన స్థలమే. ఇప్పుడు చూడండి, అయితే ఈ సంఘం లేదా ఈ విశ్వాసులు
ప్రభావాన్ని కోల్పోతున్నారు. చూడండి, ఏలి అహరోను యొక్క కుమారుడు. అహరోను కుమారుడు అంటే ఎలాంటి పెంపకంలో పెరిగాడు అహరోను? ఎకేబేదు అమరాములు ఎంత కష్టపడి పెంచారు వాళ్ళని. మోషే ఐగుప్తుకు వెళ్ళిపోతే అరణ్యంలో ఒంటరిగా తిరుక్కుంటూ అహరోను సహవాసం లేక, వారి మధ్యలో ఉండలేక, దేవునితో వ్యక్తిగత అనుభవం, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి ఇలా మనం ప్రార్థన చేయాలి నేర్పించిన వాడు. ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడికి అయ్యా మనం ఇలా ప్రార్థన చేయాలి, ఇలా బైబిల్ చదవాలి, ఇలా మనం చేయాలి అని నేర్పించారు. అహరోను తోడు లేరు అక్కడ. తన ఏజ్ లో ఉన్నవారు ఎవరు లేరు ఆయనకి సహవాసం. ఒంటరిగా ఉన్నాడు. దేవునితో వ్యక్తిగతంగా అనుభవం కలిగి ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకరోజు దేవుడు మోషేని పిలిచాడు. మోషే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, నిన్ను ఐగుప్తుకి దేవుణ్ణి చేస్తున్నాను అని చెప్పాడు. మోషేకి అది అర్థం కాలే. ఐగుప్తు నుంచి ప్రాణభయంతో పారిపోయి వస్తే ఇప్పుడు ఆయన ఐగుప్తుకి దేవుడు అయిపోతున్నాడు. నీ అన్నయ్య అహరోన్ని నీకు ప్రవక్తగా ఉంచుతానని చెప్పాడు. మోషే దేవుడు, మోషేకి ప్రవక్త ఎవరయ్యంటే అహరోన్. ఈ అహరోను అరణ్యంలో అహరోన్ దేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నీ తమ్ముడైన మోషే దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆయన దగ్గర ఉండు నువ్వు అని పంపించాడు దేవుడు. ఇదేంటి, నేను పెద్దోడు కదా, మరి నాకు ఇస్తే నేను పెద్ద, నాకు పెద్దరికం నాకు ఉండాలి, చిన్నోడు దగ్గరికి వెళ్ళి నేను అతనికి నేను సేవకుడు ఏంటి, అది నాకంటే చిన్నోడు, నేనే చేయాలి అని అహరోను మాట్లాడాల. ప్రభువు చెప్పారు, వెంటనే వెళ్ళిపోయాడు. ఇద్దరు గెలుచుకున్నారు అరణ్యంలో. ఓ తమ్ముడు నీకు గెలుచుకున్నా, సోదరుడా నీకు గెలుచుకున్నా, దేవుడు నాతో మాట్లాడాడు, ఓ నన్ను నిలబన్నారు, నీకు మనతో గెలిచి వెళ్ళమన్నారు దేవుడు, నేను ప్రవక్తగా ఉన్నవారు, నన్ను ఐగుప్తు దేవుడు ఉన్నవారు, ఇలాగే ఒకరు పరిచయం చేసుకున్నారు. ఇలాంటి ఒక అహరోను ఒంటరిగా అరణ్యంలో దేవునితో గడిపి దేవుని యొక్క వాగ్దానం పొందుకొని ఐగుప్తులోంచి ప్రజలు విడిపించడానికి కీలక పాత్ర పోషించిన అహరోను, ఈ అహరోను కుమారుడు ఏలి, 4వ కుమారుడు. ఈ ఏలి 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్కి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇజ్రాయేల్కి 40 సంవత్సరాలు న్యాయం తీర్చాడు ఆయన. ఏలి యొక్క కుటుంబ చరిత్ర ఘనంగా ఉంది. ఏలి కూడా ఘనంగానే జీవించాడు. ఎప్పుడైతే ఏలికి పిల్లలు ఇద్దరు కుమారులు పుట్టారో, హోప్ని ఫినిహస్ అని, వీళ్ళిద్దరు కూడా దేవుని ఆరాధించేటువంటి యొక్క కుటుంబం అది. దేవుని ప్రజల్ని విడిపించడానికి దేవుడు బలంగా నడిపించిన కుటుంబం అది. ఆ కుటుంబంలో పుట్టినటువంటి హోప్ని ఫినిహస్లు యెహోవా నామాన్ని ఉపయోగించుకొని, విగ్రహారంతో కాదు, యెహోవా నామాన్ని ఉపయోగించుకొని, బయట కాదు, దేవుడు ఆరాధించబడే దేవాలయాన్ని ఉపయోగించుకొని, ఆ గుడారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చేయాల్సిన అక్రమార్గమైన పనులు, పాపపు పనులు చేయడం మొదలుపెట్టారు. ఒక క్రైస్తవ లేదా ఒక విశ్వాస కుటుంబంలో వచ్చినటువంటి ఇద్దరు కుమారులు, అటు తాతని గాని ఇటు తండ్రిని గాని, అంతకు ముందు ఉన్నటువంటి మోషేని గాని, దేవుడు వాళ్ళతో చేసిన కార్యాలు గాని, వీటన్నిటిని ఏది పరిగణలోకి తీసుకోకుండా ఎంతగా అంటే దేవుని మందిరానికి వెళదామంటే అసహ్యం పుట్టేంతగా ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని మందిరానికి వెళదాం అని అనుకుంటే, అబ్బో అక్కడ వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళ వల్ల మనం ఆరాధనకి వెళ్ళాం అనేంతగా సంఘాన్ని హింసించారు. వాళ్ళు బలు అర్పిస్తే
ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రధాన యాజకుడికి ఎంత ఇవ్వాలి? ఉడకబెట్టిన మాంసం ఇవ్వాలి. వాడు బలి అర్పించిన తర్వాత దాన్ని ఉడకబెట్టి దాంట్లో కొంత ప్రధాన యాజకుడికి ఇచ్చి అప్పుడు దాన్ని మిగిలింది వాళ్ళు తీసుకెళ్ళాలి, బలి తీసుకున్న వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలి అర్పించిన తర్వాత కొన్ని రకాల దాన్ని ఏమంటారు, చిక్కలు లాంటివి తీసుకునండి. మీరు ఉడకబెట్టిన మాంసం మాకు యాజకుడికి ఇస్తే తీసుకోం, మీరు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటాం, మేము దాంట్లో పెట్టి చికెన్ దాంట్లో పెట్టి లాగితాం, ఎంత మాంసం వస్తే అంత తీసుకెళ్ళిపోతాం, దాన్ని మీరు ఒప్పుకోకపోతే బలవంతంగా తీసుకుంటాం. వాళ్ళకేమో ధర్మశాస్త్రం, ఓ మేము పాపం చేశాం కాబట్టి మా పాపం ప్రాయశ్చిత్తం అవ్వాలంటే మేము బలి ఇవ్వాలి అనేది వాళ్ళ విశ్వాసం. వాళ్ళ యొక్క ప్రాయశ్చిత్తం కోసం వీళ్ళు బలిస్తే ఇక్కడ వీళ్ళు వచ్చి వాళ్ళు దోచుకోవటం, వీళ్ళు వచ్చి వాళ్ళు దోచుకోవటం అన్ని విషయాల్లో. ఎవరైతే దేవునికి సేవ చేయాలని వస్తూ ఉన్నారో స్త్రీలు, వారిని లోపరుచుకుని వాళ్ళతో వ్యభిచరించారు. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఎక్కడ జరుగుతుంది బ్రదర్? సంఘానికి బయట జరుగుతుందా? చంద్రు మీద ఎక్కడ జరుగుతుంది ఇదంతా? సంఘంలోనే. వాళ్ళకి నచ్చిందే ఇవ్వాలి. అప్పుడు 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 వాళ్ళు బలుల రూపంలో తీసుకొస్తే బలి అర్పించబడిన మాంసాన్ని వాళ్ళు పచ్చి మాంసం లాక్కొని ఆ పచ్చి మాంసాన్ని టన్నులు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. అది వ్యాపారం. వాళ్ళు బలి అర్పించిన మాంసాన్ని వాళ్ళు లాక్కొని దాన్ని వాళ్ళు బయట బిజినెస్ వ్యాపారం చేసుకునేవాళ్ళు, డబ్బులు ఇచ్చి డబ్బులు సంపాదించింది. ఇప్పుడేంటి, కవర్లు ఇచ్చి ప్రార్థనకి 5,000, ఫోటో దిగితే 10,000. ఈ మనుషులు రూపాలు మారినాయి కానీ వాడు చేసే కార్యాలు మారలేదు, వాడు చేసే పనులే మారలేదు. కవర్ ఇచ్చి ఈ కవర్ లో మీరు ఆదివారం వచ్చినప్పుడు ఈ కవర్ నిండా పెట్టుకునండి. మీ ప్రసంగం 40 నిమిషాల ప్రసంగంలో లేదా గంట ప్రసంగంలో అరగంట ప్రసంగం డబ్బుల గురించే ఉంటది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అది అక్కడ ఏ ఆత్మహత్య పనిచేసిందో ఇక్కడ నేటి పాస్టర్స్ లో బోధకుల్లో కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. ఈ యొక్క ఏలి కుమారులు ఇద్దరు కూడా కొంతమందిని వెంట పెట్టుకొని, వాళ్ళ నాన్న న్యాయాధిపతి కాబట్టి ప్రజల్లో భయం ఉంటది, దాన్ని అలుసుగా తీసుకుని ప్రజలు బలల్పించడానికి వస్తే వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేసేవాళ్ళు. దేవునికి పరిచయం చేయడానికి వచ్చిన మహిళల్ని లోపరుచుకుని వాళ్ళు విచారం చేసేవాళ్ళు. ఎక్కడ? సమూయేలు ఇంట్లో, ఏలి ఇంట్లో. ఏలి కుమారులు దేవుడంటే భయం లేకుండా, దేవుని వాక్యం అంటే భయం లేకుండా, దేవుడంటే ఎవరు ఎరగలేదంట, అసలు దేవుని నియమాలంటే ఏంటో తెలియలేదంట. చూడండి అక్కడ ఏం రాసి ఉంటుంది చూడండి, సమయంలో 2వ అధ్యాయం 12వ వచనం. ఏంటి బ్రదరే, అసలు వీళ్ళు బలు లాక్కెళ్ళేది ఎవరు బలి? వీళ్ళు బలి అర్పించబడిన మాంసాన్ని లాక్కెళ్లే మాంసం ఎవరి కోసం అర్పించబడింది? అది యెహోవా కోసం అర్పించబడింది. మరి యెహోవా కోసం అర్పించబడిన బలి వాళ్ళు దాన్ని లాక్కెళ్ళిపోతూ ఇక్కడ ఇక్కడ సమూయేలు ఏం రాశాడంటే, ఏలి కుమారులు యెహోవాను ఎరిగిన వారంట. ఎరిగిన వారు యాజకులుగా ఎట్లా ఉన్నారు? అదే అవుతున్నారు, అదే కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు పాస్టర్లు అయ్యారు, వాళ్ళు ఏసు ఎరుగుతారు, వాళ్ళు పాస్టర్లే వాళ్ళు. అంటే కానీ వాళ్ళకి ఏసు తెలుసా? వాళ్ళకి యెహోవా వాళ్ళు చేత పాస్టర్సే ఎన్నుకోబడిన యాజకులు కాదా బ్రదరు? కాదు. వాళ్ళు దేవుని మందిరంలో ఉంటున్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, బలులు తీసుకుంటూ ఉన్నారు, ప్రధాన యాజకుల యొక్క స్థానంలో నిలబడుతున్నారు,
ప్రధాన యాజకుడు తీసుకునేటువంటి అర్పణలో భాగాన్ని కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారు, విచరిస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు. వాళ్ళు వెంబడిస్తే ఒకటి, వాళ్ళు వెంబడించకపోతే ఒకటి. సంఘాన్ని మొత్తం అసలు ఎలా చేశారంటే చూడండి, అక్కడ దాన్ని చదువుకుంటూ వెళ్తే నేను చదువుతాను చూడండి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండది. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసమును ఉడుగుచుండగా యాజకుని వారు 3 ముండ్ల కొల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేలలో గాని, గోనాలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తమ కొరకు తీసుకును. షీలోహుకు వచ్చు ఇశ్రాయేల్ అందరికీ వీరు ఇలాగున చేయించి వచ్చిరి. ఇది కాక వారు ప్రభును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చాడు. దేవుడు చెప్పాడు కొవ్విని దహించమని చెప్పాడు దేవుడు. ముఖ్యంగా కొవ్వు ఆ బలిపీఠం మీద దహించాలి. వీళ్ళు దాన్ని దహించినట్లే, ఉడకబెట్టిన మాంసాన్ని ఇవ్వాలి, కానీ వీళ్ళు అలా చేయట్లే. అంటే ఎంత సంఘంలో ఎంత క్రూరంగా, ఎంత భయంకరంగా దేవుని యొక్క నియమాల్ని తప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సంఘంలోనే ఉంటూ ఆ సంఘములో ఉన్న దేవుడు ఎవరో ఎరగకుండా వారి యొక్క సొంత సిద్ధాంతాల్ని సంఘంలోకి చెప్పించారు. వాళ్ళకి జనాలకి అర్థం కావట్లేదు, అసలు వీళ్ళు దేవుని సేవకులే కాదు తెలియట్లేదు జనాలకి. యెహోవాని ఎరిగని ఏలి కుమారులు ఈ క్రైస్తవులు ఎవరంటే, నేటి క్రైస్తవులు ఎవరంటే యేసుక్రీస్తుని ఎరగని ఏలి కుమారులు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. మేము పాస్టర్లో చెప్పుకున్నటువంటి ఈ ఎవరైతే క్రైస్తవ పాస్టర్స్ ఉన్నారో, సమూహం ఉందో, వీళ్ళు నేటి ఏలి కుమారులు. వీళ్ళు సమాజాన్ని, సంఘాన్ని దోచుకుని తినేటువంటి ఏలి కుమారులు. వీళ్ళు దేవుని కట్టడల్ని, నియమాల్ని దాటి వారి యొక్క సిద్ధాంతాలను సంఘంలో ప్రవేశపెట్టి వాటిని అమలు చేసేటువంటి యొక్క ఏలి కుమారులు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు చూడండి, 16వ వచనం. ఈ క్షణమందే వారు ప్రభువును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టు తీసుకుని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగే వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతం చేత తీసుకుంటున్నాను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహుగా గొప్పదాయను. చూసారా, సంఘంలోకి వెళ్దాం అంటే ప్రేమ బ్రదర్ ఏం మాట్లాడతారో తెలియదు, రమేష్ గారు ఏమంటారో తెలియదు, సతీష్ గారు ఏమంటారో తెలియదు. భయం, ఏమడుతారో తెలియదు, భయం. రాజుబాబు ఏమడుతాడో తెలియదు, భయం. సంఘానికి రావటానికి ఆటంకాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏలి కుమారులు ప్రజలు స్వేచ్ఛగా తమ బలులు అర్పించుకోవడానికి ఆరాధనకు వచ్చే పని లేదు, మందిరానికి వచ్చే పని లేదు, షిలోకి వచ్చే పని లేదు. ఇది ఎలాంటిది? షిలో అంటే దేవుని యొక్క మొదటి నివాస స్థలం. ఇది ఇజ్రాయెల్కి. అవునా బ్రదర్? దేవుడు ముందుగా తన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు ముందుగా స్వాస్థ్యాన్ని పొందుకున్నాడా బ్రదర్? ఏంటి దేవుడు ముందుగా పొందుకున్న స్వాస్థ్యం ఏంటి? షిలో. తర్వాత వాళ్ళ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఇది దేవుడు పొందుకున్న మొదటి స్థలం. ఇది ఈ మొదటి స్థలంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పనులు. దేవుడు తన స్వాస్థ్యాన్ని ముందుగా ఏదైతే తీసుకున్నాడో ఇజ్రాయెల్కి ఇచ్చిన కనాను దేశంలో, దేవుడు పొందుకున్న స్వాస్థ్యంలో షిలోహులో జరుగుతున్నట్టు దుర్మార్గమైన పనులు. జనులు మందిరానికి రావడానికి భయపడుతున్నారు. ఆ మందిరానికి వెళ్తే ఏమవుద్దో బ్రదర్, మేము మందిరం కడతారా, మీరు 1,00,000 రూపాయలు ఏంటి బ్రదర్ అని అడుగుతారేమో భయం.
నా ప్రేరణ బట్టి బ్రదర్ నేను కూడా దేవుని మందిరంలో నేను పాల్గొందాం అనుకుంటున్నా, ఇదిగో నేను ఎంత చేయగలుగుతా అని నీ తృప్తి కోసం ఇవ్వడం వేరు. లేదు లేదు, మేము ఆటో వేసాం, నువ్వు ఎంత ఇవ్వాల్సిందే. రావాలంటే ఆయనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ చిచ్చుకెళ్ళి కాడి నుంచి ఇప్పుడు 40,000 అడుగుతారో 50,000 అడుగుతారో ఎందుకు వచ్చింది. ఇలాగా విశ్వాసులు సంఘానికి రాకుండా, మందిరానికి రాకుండా భయపడే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. వీళ్ళు ఎవరై అంటే ఏలీ కుమారులు, హోఫ్ని, ఫినిహస్. దేవుని మందిరములో ఉండి ఆ దేవుడెవరో ఎరుగకుండా వాళ్ళ సొంత సిద్ధాంతాలని బోధించి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం సంఘాన్ని తప్పుదోవ పట్టించినట్టుగా ఏలీ కుమారులు వీళ్ళు. నేడు క్రైస్తవ పాస్టర్లు వీళ్ళు. ఆ ఏలీ కుమారులో ఉన్న ఆత్మ నేటి క్రైస్తవ పాస్టర్లో పనిచేస్తుంది. చూడండి, ఈ యొక్క మందిరం, మన టాపిక్ మనం లేట్ అయిపోతుంది మనకి వెళ్తే. ఈ ఏలి ఏలి తన ఇంటిలో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు కూడా ప్రతిరోజు తన తండ్రి బైబిల్ చదువుతుంటే తన తండ్రిని బైబిల్ చూసి నేర్చుకోవడం లేదు. తన తండ్రి ప్రార్థన చేస్తుంటే తన తండ్రి ప్రార్థన చేయడం చూసి నేర్చుకోవడం లేదు. తన తండ్రి సంఘానికి వెళ్తుంటే తండ్రితో పాటు వెళ్ళి సంఘంలో ఆరాధనలో ఉద్యోగంగా పాల్గొనేది లేదు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం తప్ప తండ్రి యొక్క శిక్షణలో ఎక్కడా లేదు. కానీ అదే ఇంట్లో ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన ఏలి కుమారుడు కాదు. తండ్రి తర్వాత యాజకత్వం తీసుకోవాల్సిన వాళ్ళు, తండ్రి తర్వాత న్యాయాధిపతిగా ఉండి ఆ ఇజ్రాయెల్ని పరిపాలించిన కుమారులేమో దుర్మార్గులు అయిపోయారు. కానీ అదే ఇంట్లో ఎవరున్నారు చూడండి, 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను. అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు తండ్రి తెలిసింది ఏలికి, అప్పుడు దాకా పట్టించుకోలేదు. కొంతమంది పాస్టర్లు చూడండి, సంఘంలో అందరికీ బుద్ధి చెప్తారు, కానీ వాళ్ళ అబ్బాయిలకి, వాళ్ళ 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 ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వాళ్ళు ఏం చెప్పరు. పర్వాలేదు, తెలుసుకుంటాడులే, చూస్తాడులే, చేస్తాడులే అని వదిలేస్తారు. అన్న వెళ్ళి ప్రార్థన చేస్తుంది కదా, అదే టైంలో అన్న వెళ్ళి గుళ్ళో ప్రార్థన చేస్తుంది, కొడుకులు లేరని. ఆమె మౌనంగా దేవుని కోసం, దేవుని సమాధానం కోసం మౌనంగా ఉండి ప్రార్థన చేస్తుంటే వెళ్ళి, ఏంటి నిద్రపోతున్నావా అని అడిగాడు ఈయన. ఎవరు? ఏలి. అన్నాని, నిద్రపోతున్నావా, దేవుని మందిరంలో నిద్రపోతా వచ్చావు నువ్వు అని అడిగాడు. అంతగా మరి బయట వాళ్ళని గద్దించాలి అని అనుకున్న వ్యక్తి తమ బిడ్డల్ని ముందు నుంచి కంట్రోల్ చేయాలిగా. బయట వాళ్ళకైతే ముందే ఖండిస్తాం, బాగా చెప్తాం నీతులు మాత్రం బయట వాళ్ళకి. కానీ మన ఇంట్లో వచ్చేసరికి మనం చెప్పలేం. ఎలా ఉండాలి, ఇద్దరించాలి, అద్దరించకూడదు, ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా బైబిల్ చదవాలి, ఈ విధంగా వర్తమానం చదవాలి, ఇవన్నీ మనం బయట వాళ్ళకి బాగానే అప్లై చేస్తాం. కానీ మన ఇంట్లోకి వచ్చేసరికి నిదానంగా చేసుకున్నారు, నిదానంగా తెలియదు కదా, నిదానంగా చూద్దాంలే అని వదిలేస్తాం. ఏలి నిర్లక్ష్యం వల్ల, ఏలి తన కుమారుని ఖండించకపోవడం వల్ల, ఏలి తన కుమారులకి కూర్చోబెట్టి సరైనటువంటి బోధన చేయకపోవడం వల్ల ఏలి కుమారులు ఇద్దరు నాశనం అయిపోయారు. ఇప్పుడు నీవు కూడా నీ ఇంట్లో నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, ఎవరైనా కావచ్చు, నీవు ఖచ్చితంగా నీవు చెప్పాల్సిన రీతిలో, గద్దించాల్సిన రీతిలో నువ్వు గద్దించకపోతే, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని నువ్వు చెప్పకపోతే, రేపటి దిన ముందు ఏలి చెప్పకపోవడం వల్ల ఏలి కుమారులు ఇద్దరు దుర్మార్గులు అయిపోయారు. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు ఫిలిస్తీయుల చేతిలో. వాళ్ళిద్దరు చనిపోయిన క్షణాల్లో
ఏలీ కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన అదే రోజు అదే క్షణంలో వాళ్ళు చనిపోయారు అనే వార్త విన్నాడు. ఆ గోడ మీద నుంచి వెనక్కి తిరిగి పడిపోయాడు, మెడ విరిగిపోయింది, ఇక్కడ చనిపోయాడు. ఎందుకంటే మనిషి బాగా స్థూలకాయ లావుగున్నాడు మనిషి, ఇక్కడ చనిపోయాడు. కారణం, తనకి ఏది చెప్పాలి ఏది చేయకూడదు అని తెలుసున్న వ్యక్తి తన కుటుంబంలో వచ్చేసరికి గద్దించలేకపోతున్నాడు. నా భార్య కదా, చూస్తుందిలే, తెలుసుకుంటుందిలే, ఇది నా భార్య కదా, తర్వాత వస్తుందిలే ఆరాధనకి, నా కుమారుడే కదా, తర్వాత వస్తుందిలే. ఇది ఆ పొరపాటు నువ్వు చెప్పకపోవడం వల్ల ఆ తప్పు నీ మీద కూడా మోపడు. వాళ్ళు నమ్ముతున్నారు లేదు నీకు అనవసరం, నువ్వు చెప్పాలి. ఈ ఏలి చిన్నప్పటి నుంచి వాళ్ళని వదిలేసి పెద్దోళ్ళు అయిన తర్వాత వినపడింది దానికి, అయ్యా నీ కొడుకులు ఇటు చేస్తున్నారు. అంతకుముందు ఈ బలు అర్పించే దగ్గరికి వెళ్ళి మోసం లాక్కొస్తే ఏం మాట్లాడాల. కానీ ఎక్కడైతే సంఘంలోకి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు అని విన్నాడో అప్పుడు గద్దించాడు ఏలి. చూడండి అక్కడ మాట్లాడుతాను చూడండి, 25వ వచనంలో 22వ వచనంలో, ఏలి బహువృద్ధుడు ఆయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయ్యును మాట చెవిని పడగా, అది వినపడింది. అప్పుడు పిలిచాడు, అప్పుడు దాకా వదిలేశాడు. వాళ్ళు హద్దు దాటిపోయారు, హద్దు దాటి వెళ్ళిపోయారండి. నీ ముందే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు హద్దు దాటి వెళ్ళిపోతుంటారు, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కనీసం ఒక్క మాట కూడా హెచ్చరించలేనంత దీనమైన స్థితిలో ఉంటాను. రేపు వాళ్ళు ఏలి కుమారులలాగా శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తుంటే నువ్వు సంతోషంగా ఎలా ఉండగలుగుతావు? నీ చేతిలో ఉన్నంతసేపు, నీ ముందు అవకాశం ఉన్నంతసేపు నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క వాక్యాన్ని నువ్వు ధ్వనిస్తూనే ఉండాలి. వాళ్ళు చెప్పాడు సమయం ముందు సమయం ముందు. ఏలి బాల్యము నుంచే బైబిల్ చెప్పింది, నీ యొక్క బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని బైబిల్ చెప్తే, ఏలి ఆ విధంగా తన బిడ్డల్ని పెంచకుండా వారిని వదిలేసి వాళ్ళు దుర్మార్గులైపోయి దోసేసుకుని పాపాన్ని ఒడిగట్టి నెత్తి పెట్టుకున్న తర్వాత మొత్తం వాళ్ళు చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి, అయ్యో మనోడు చేయకూడదు నాన్న, నాకు వినపడింది, నాకు వినబడిన మాట చాలా చెడ్డది, చాలా పాపం అది అని చెప్పాడు. ఆ తర్వాత మనం వదిలేసాడు. చూడండి బ్రదర్, షీలోహు ఈ హోఫ్ని ఫినీహసులు యాజకులుగా లేదా న్యాయాధికర్తలుగా చలామణి అవుతున్న స్థలం ఏదైతే దేవుని యొక్క మొదటి స్వాస్థ్యం, అది కణంలో షీలోహులో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఎంత ప్రభావం వచ్చింది, దేవుడు వాళ్ళతో ఎలా నడిపించాడు అక్కడ. అలాంటి ఒక స్థలంలో దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే గద్దించకుండా ఏలి వదిలేశాడు. సంఘంలో విశ్వాసులు కావచ్చు, కుటుంబంలో నీ కుటుంబ సభ్యులు కావచ్చు, వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటే గద్దించకుండా వదిలేసేటి ఏలీల్ని ఈ రాత్రి ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో వాక్య వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉంటే గద్దించలేని ఏలీలారా, రేపొద్దున ఆ ఏలీ వలె నీవు కూడా ఏడుస్తూ కళ్ళు కొరుగుతూ నాశనానికి, దుఃఖానికి పాత్రుడైపోతావు. విశ్వాసులే మీరు, ప్రభావం లేదు మీలో, విశ్వాసులుగా ఉన్నారు, విశ్వాసం లేదు మీరు. విశ్వాసులను పిలువబడే వారిలో విశ్వాసం లేదు, విశ్వాసులు అనుకుంటున్నారు మీరు, కానీ మీలో ప్రభావం లేదు. ఆ విశ్వాస ప్రభావం మీలో లేదు. ఏలీలా ఉంటున్నారు మీరు, మీ కళ్ళ ముందు జరుగుతుంది.
దేవుని మందిరంలో జరుగుతుంది, దేవుని ఇంట్లో జరుగుతుంది. మరి మనం సరి చేసుకోకపోతే మనం ఆ ఏలికి మనకేంటి తేడా? నాకు నా కుమారుడు, నా కుమార్తె, నా భర్త, నా భార్య అన్ని వదిలేస్తే ఆ ఏలికి నీకు తేడా ఏంటి? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, ఏలి వలె మీరు ఉండొద్దు. ఏలి యథార్థవంతుడు. చూడండి, చెప్పాడు. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత చూస్తే చూడండి, ఒకసారి చూడండి. అది 20 మనం ఎక్కడ చదువుతున్నాం? 23 చదవండి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయించున్నారు? నా కుమారులారా, అలాగే చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. మీరు పాడవటమే కాదు, సోదరుడా, నువ్వు పాడవటమే కాదు, నువ్వేం చేస్తున్నావు? మరి కొంతమందిని పాడు చేస్తున్నావు. పర్లేదు బ్రదర్, జూమ్ లోకి వచ్చేద్దాం. పర్లేదు బ్రదర్, ఈ వారం వెళ్ళకపోతే ఏం కాదు. పర్వాలేదు బ్రదర్, చేయొచ్చు. నువ్వు పాడేది కాక మరి కొంతమందిని పాడు చేస్తావు. ఏలి అంటారు, నరుడు దెబ్బలాడుకుంటే దానికి దేవుడు తీర్పు తీరుస్తాడు, విమర్శ చేస్తాడు. కానీ నువ్వెవరితో నువ్వు పోటీ పడుతున్నావు? దేవునితో నువ్వు పోటీ పడుతున్నావు. నువ్వు దేవునితో పోటీ పడితే ఇక దేవుడు నీ పక్షాన ఎలా మాట్లాడతాడు? న్యాయాధిపతి ప్రేమ్ బ్రదరు లక్ష్మణ్ బ్రదర్ నేను దెబ్బడుకుంటే ఆయన వచ్చి మాకిద్దరికి, ఆయా నువ్వు ఆగు లక్ష్మణ్ బ్రదర్, ఆగు రాజు బ్రదర్ అని ఆయన మాకు మధ్యవర్తిత్వం చేస్తాడు. ఆయన నేను యాజ్ఞ ప్రేమ్ బ్రదరే దెబ్బడు పెట్టుకుంటాను. నేను అసలు న్యాయాధిపతితోనే తగ్గు పెట్టుకుంటాను. నేను ఏలి అంటున్నాడు, మీరు పెట్టుకునేది ఎవరితో తెలుసా? నరులతో కాదు. మీరు పెట్టుకునేది ఎవరితో? దేవునితో. అదే ఏలి తన కుమారులు చెప్తున్నాడు అక్కడ. నరుడికి విమర్శ చూడండి 25. నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? దేవునితోనే పాపం చేస్తే ఎలాగ నువ్వు? దేవుని మందిరంలో పాపం చేస్తే ఎలాగ నువ్వు? నువ్వు గొప్ప విశ్వాసం చెప్పుకుంటూ నువ్వు ఖండించిన విధంగా ప్రభావం కోల్పోయిన వాడిగా ఉంటే ఏంటి నీ విశ్వాసం వల్ల ఉపయోగం? నువ్వు బైబిల్ చదవచ్చు, ఈ వర్తమానం తెలుసుకోవచ్చు, మేడాన్ని తెలవచ్చు, క్రిస్తామస్ తెలవచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఏంటి ఉపయోగం? నీలో ప్రభావం ఏది? మనం టపాస్ వెలిగించాం బ్రదరు, దాన్ని మనం అంటించి చేసినప్పుడు ఏమవ్వాలి? అది పఠాన్ సౌండ్ రావాలి. అలాగే అక్కడ తుస్తుంది అనుకో, అరే దీన్ని చేసింది అంటాం మనం. అంటే అర్థం ఏంటి? దాంట్లో పేలి ఆ విస్ఫోటనం జరిగే ప్రభావం, ఆ శక్తి దాంట్లో లేదు. ఆ విస్ఫోటనం అనేది దాంట్లో లేదు. దేవుడు నేను ఈ లోకాన్ని తయారు చేసి భూమి మీద పంపించాడు దేనికోసం అంటే విస్ఫోటనం జరగాలి, ఒక స్వార్థ విస్ఫోటనం జరగాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? దాంట్లో మందుగుండు సామాగ్రి లేని దానిలాగా బుస్తని వదిలేస్తున్నాం. మంచిగా బాంబులు ఎత్తినప్పుడు టప 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 వెళ్తున్నాయి అనుకోండి, ఒకటే బుస్తుంది అనుకోండి, ఏమనిపిస్తుంది బ్రదర్? ఇదేంటి ఇలాంటిది వచ్చింది, మంచిది అంట బ్రదర్. ఏంటి నీ వల్ల ఉపయోగం? అప్పుడు నువ్వు ఎవరితో పోరాడుతున్నావు? అదే నువ్వు ఈ లోకంలో ఇంకేదన్నా ఎవరితోనైనా దెబ్బలాడి పెట్టుకుంటే దేవుడు దాన్ని క్షమాపణ సరి చేస్తాడు. ఏకంగా దేవుడు సంఘంలోనే చేస్తున్నావే నువ్వు, దేవునితోనే చేస్తున్నావే నువ్వు. సంఘంలో ఉండి ప్రభావం లేని పనులు, సంఘంలో ఉండి పాప పనులు, దుర్మార్గ పనులు, దాన్ని గద్దించలేని ఏలీలు, భార్యని కంట్రోల్ చేయలేని ఆహాబులు, భర్తలను కంట్రోల్ చేయలేని స్త్రీలు.
పిల్లల్ని కంట్రోల్ చేయలేని తల్లిదండ్రులు బైబిల్ ఉన్నాడు కదా, కంట్రోల్ చేయలేని. అబిగయీల్ తన భర్తను కంట్రోల్ చేయలేదు, కానీ ఆయన పక్షాన వెళ్ళి దావీదుతో మాట్లాడింది. ఎందుకంటే మొరటోడు అనే పేరుకే తన భర్తకి పేరు. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క ఏలి కుమారులు ఈ పని చేశారో ఏలి గద్దించాడు. గద్దించాల్సిన సమయంలో గద్దించకుండా అంతా అయిపోయిన తర్వాత గద్దించాడు. అయినా వాళ్ళు మార్పు రాలా. దేవుడు ఏం చేశారంటే ఒక దైవజనుడిని పంపించాడు. దేవుడు ఎప్పుడైనా సరే మనకి హెచ్చరిస్తాడు కదా, మనల్ని ఖచ్చితంగా హెచ్చరిస్తాడు ఆయన. ఏదో ఒక రూపంలో మనల్ని హెచ్చరిస్తాడు ఆయన. చూడండి అక్కడ 27వ వచనంలో, సారీ మన పైన చదువుతుంది కదా, దేవుడు విమర్శించాడు కానీ యెహోవా విషయంలో పాపము చేసిన వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయలేను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండని గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. వాళ్ళ పాపం మించిపోయింది, వాళ్ళు స్టేజ్ దాటిపోయారు. వాళ్ళు మరణానికి పాత్రలు అయిపోయారు. కాబట్టి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు వాళ్ళకి ఎక్కట్లా, వినబట్ల. ఎవరైతే పాపం అధికంగా చేశారో, వాళ్ళ యొక్క పాపం వాళ్ళ తలపైకి వచ్చిందో, వాళ్ళు ఎంత చెప్పినా వినరు. ఇక తర్వాత ఇది చేయకూడదు వినరాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పాపం, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ తలపైకి వచ్చేసినాయి. దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేశాడు. చూడండి, ఒక 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 న్యాయాధిపతి ఇంట్లో, న్యాయకర్తలుగా ఉన్న ఇంట్లో అతని కుమారులు పాపంతో దుర్మార్గంతో నిండిపోయి తండ్రి మాటను నిర్లక్ష్యం, ఎక్కడి నుంచో వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి న్యాయం తెచ్చుకుని వెళ్తా ఉన్నారు. కానీ వాళ్ళు దుర్మార్గులు అయిపోయారు. వాక్యం ఎక్కడ ఉంది అంటే తన ఇంట్లో ఉంది. ఏలి దగ్గర వాక్యం ఉంది, ఏలి దగ్గర యెహోవా వాక్యం ఉంది. కానీ ఆ యెహోవా వాక్యం వినలేని దుర్మార్గులు అయిపోయారు. ఇంట్లో వాక్యం ఉంటది కానీ వినలేదు. కానీ ఎక్కడి నుంచో ఒక బాలుడు వచ్చాడు ఆ ఇంట్లోకి. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో. హోఫ్ని ఫినెహాసులకి సమూయేలుకి ఎంత తేడా ఉంది చూడండి. ఇంట్లో వాక్యం ఉంటే ఆ వాక్యం అంటే నిర్లక్ష్యం, కానీ ఆ ఇంట్లో ఉన్న వాక్యం కోసం ఎక్కడి నుంచో ఒక బాలుడు ఇచ్చి ఆ ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళ నాన్న వాక్యం చెప్తుంటే వీళ్ళకేమో వినట్లేదు, వీళ్ళకేమో ఏదో పెద్ద బుర్రక చెప్పి సోజెప్పటి కనపడుతుంది. కానీ వాళ్ళ నాన్న యొక్క మాట వినడానికి ఎక్కడి నుంచో వచ్చాడు ఏలి మాట వినడానికి. ఎక్కడికి వచ్చాడు? అదే ఇంట్లోకి వచ్చాడు. అదే ఇంట్లో మరణానికి పాత్రులైన వారు ఉన్నారు. అదే ఇంట్లో వాక్యాన్ని విని గొప్ప ప్రవక్తగా మారిన సమూయేలు కూడా ఉన్నాడు. వాళ్ళ స్టేజ్ దాటిపోయింది. దేవుడు వాళ్ళకి ఇంకా వాళ్ళు ఈ భూమి మీద జీవించడానికి వాళ్ళు అర్హులు కాదు అని డిసైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడు ఏలి. అప్పుడు దాకా చెప్పలే. ఇప్పుడు ఎవరున్నారు? ఏలీలు ఉన్నారా? ఏలీలు ఉన్నారు ఇప్పుడు దీంట్లో? ఉన్నారా ఏలీలు? ఇప్పుడు స్టేజ్ దాటిపోయేదాకా ఉంచొద్దు, స్టేజ్ దాటిపోయేదాకా ఉంచొద్దు. వాక్యం నీ దగ్గర ఉంది. నీ మాట వినడానికి అనేక మంది నీ దగ్గరికి వస్తున్నారు. ఓ ప్రేమతో మాట్లాడాలి, లక్ష్మణ గారితో మాట్లాడాలి, లక్ష్మణ గారు మంచి పోస్టర్ తయారు చేస్తారు, మంచి పోస్ట్ పెడతారు. నీవు నీ కుటుంబంలో, నీవు నీ విశ్వాసంలో ఎంత గొప్పగా ఉంటున్నావు. నువ్వు ఉజ్జీవంగా ఉన్న నీలో దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తా ఉందా లేదా? ఎలా నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం బ్రదర్. మన విశ్వాసులమే కానీ మనసం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ ప్రభావం లేదు. మన విశ్వాసులు దేవుని ప్రజలమే. దేవుని పెళ్లి కుమార్తె అని పేరుంది మనకి. ప్రధానం చేయబడిన కన్యకగా పేరుంది, అలంకరించబడిన కన్యకగా పేరుంది.
కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ నుంచి వెళ్ళిపోయిందో, మనసు నీ మధ్య నుంచి వెళ్ళిపోయిందో, మన ఆ మనసుని ఎవరు పట్టుకున్నా ఏం అవ్వట్లేదు మీకు అప్పుడు. వాళ్ళు పట్టుకున్నా, వీళ్ళు పట్టుకున్నా, వాళ్ళు దూసారు, ఇటు దూసారు, అటు పెట్టారు, ఇటు పెట్టారు, ఏం అవ్వట్లేదు. కారణం ఏంటంటే స్వయంగా చెప్తున్నాడు, గాడ్ లెఫ్ట్, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కారణం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు పూర్తిగా తిరుగుబాటు చేశారు. ఏలి గద్దించలేకపోవడం వల్ల ఏలి కుమారులు కూడా పాపానికి కారకులయ్యారు. అక్కడ పాపం ప్రవేశించింది. ఆ ఆ యొక్క ఆ షీలోహు అంతా కూడా మందిరంతో, దేవుని యొక్క పూజగా ఆరాధనలతో గడపలిసిన దేవుని మందిరం ఆచారాలతోనూ వ్యభిచారాలతో నిండిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఫిలిష్తీయులకు అప్పగించాడు. వాళ్ళు ఫిలిష్తీయులకు అప్పగించాడు. దేవుని మనసు ఎలాంటి మనసు బ్రదర్? దానిలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నివాసస్థలం, అది మనసు. కానీ ఇప్పుడు ఆ మనసులోంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, ప్రభావం పోయింది. ఆ మనసులో ప్రభావం లేదు. ఇప్పుడు తీసుకెళ్ళి అటు పెడుతున్నారు, ఇటు పెడుతున్నారు, అక్కడ పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు. అది ఉండకూడని స్థలాలన్నీ తిప్పేశారు. దాన్ని తీసుకెళ్ళి దాగోని గుళ్ళో పెట్టారు, తీసుకెళ్ళి ఫిలిష్తీయులకు ఇంకోసారి పెట్టారు, తీసుకెళ్ళి. కానీ దేవుడు తనకు ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని తిరిగి తీసుకొచ్చాడు. కానీ ఎప్పుడైతే మందసము వారి మధ్యలోంచి వెళ్ళిపోయిందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలోంచి వెళ్ళిపోతుందో, దేవుడు ఎప్పుడైతే నీలోంచి వెళ్ళిపోతాడో ఇక నీలో ప్రభావం ఉండదు. నీలో ప్రభావం లేదు బ్రదర్. ప్రభావం కోల్పోయిన వాడిగా ఉంటాం. మన విశ్వాసులే కానీ ఆ విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో ప్రభావం లేదు. విశ్వాసులకు ఉండే ప్రభావం లేదు. ఈ ఏలి చివరి స్టేజ్లో గద్దించడం వల్ల తన కుమారులు వినలేదు. దేవుడు ప్రవక్తను పంపించాడు, ఒక దైవజనుడు పంపించాడు, అయినా సరి చేసుకోలేదు. తర్వాత చిన్న బాలుడైన సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడించాడు. చెవులు గింగురమనే వార్త అని చెప్పి, నీ కుమారులకి, నీ కుటుంబానికి గది పట్టబోతుందని చెప్పాడు. అప్పుడు ఏలి ఏమన్నాడు తెలుసా? సంతోషంగా స్వీకరించాడు. అయ్యో నిజంగా నా కుమారు తప్పు చేశారు కాబట్టి యెహోవా చిత్తం జరుగుతుంది అన్నాడు. చేసాం, తప్పు చేసాం, గద్దించలేకపోయాం మేము, నేను నడిపించలేకపోయాను నేను. కాబట్టి ప్రభు తన చిత్తాన్ని తనకు అనుకూలంగా, తనకు నచ్చినట్లుగా, తన ఉద్దేశాన్ని నా కుటుంబ విషయంలో ఆయన జరిగించడుగాక అన్నాడు. ఎందుకంటే చెప్పాల్సిన సమయంలో చెప్పలేదు. నిలబడాల్సిన సమయంలో నిలబడకపోతే ఇంకా మనం ఎలా పడతాం? విశ్వాసమైన పేరే ఉంటుంది, కానీ దానివల్ల మనకేంటి ఉపయోగం? ఇక్కడ ఈ మందసం అనగా దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ అనగా మందసము ఇజ్రాయేల్లో ఉన్నంతసేపు కూడా వారి ముందు ఎవరు నిలబడలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఏలీ కుమారులు పాపం చేశారో, శత్రువులకు అప్పగించారో, ఫిలిష్తీయులు వచ్చారో, ఆ మందసాన్ని వాళ్ళు వచ్చి పట్టుకుని పోయారు. ఇంకో విషయం చెప్పమంటారా? అసలు ఆ మందసం గురించి అసలు శత్రువులకు తెలియదు. అసలు వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తా ఉంటే వీళ్ళు ఓడిపోయారు. ఓడిపోయి వీళ్ళు ఏమనుకున్నారంటే, మనకే మనం యుద్ధం చేయించలేము, వాళ్ళని చోట మనసు ఉంది, పట్టుకుని మన మధ్యలోకి అన్నారు. ఆ షిలోహులో ఉన్న మనసుని తెచ్చింది. షిలోహు ఉన్న మనసుని తెచ్చి మధ్యలో పెట్టి యుద్ధభూమిలోకి తెచ్చారు. ఎప్పుడైతే షిలోహు ఉన్న మనసు యుద్ధభూమిలోకి వచ్చిందో, ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో వాళ్ళందరూ కూడా కేకలేసేసారు. పెద్ద జోరు పుట్టేసింది. చూడండి, అక్కడ రాసి ఉండొచ్చు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇజ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయించటకే బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధ భూమిలో కలిసినప్పుడు ఇజ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ
4,000 మంది అవుతుంది. దేవుడు అప్పగించేశాడు. కారణం ఏంటి అంటే సరి చేసుకోలేకపోయాడు. ఏలి శత్రువుకి అప్పగించాడు దేవుడు వాళ్ళని. వీళ్ళు చేసిన తిరుగుబాటు, వాళ్ళు చేసిన కుటుంబాలతో తిరుగుబాటు, ఇవన్నిటి తీసుకెళ్లి దేవుడు ఫిలిస్తీన్లో పెట్టాడు. ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తా ఉన్నారు. వాళ్ళు 4,000 మంది చచ్చిపోయారు. దయవేసింది వాళ్ళకి. చూడండి ఏం జరుగుతుంది అక్కడ. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇజ్రాయేల్ పెద్దలు, యెహోవా నేడు మనము ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి. అది మన మధ్య ఉండేలా, అది మన శత్రువుల చేతిలో నుండి మనం రక్షించినట్టు. మంచిగా ఆలోచన చేశారు. దేవుడు మనతో ఉంటే బాగుంటుంది అనుకున్నారు వాళ్ళు. మరి నువ్వు కూడా వ్యక్తిగా విశ్వాసంగా ఉండాలి కదా. దేవుడు వచ్చి నీ దగ్గర ఉంటే ఉపయోగం ఉంది. అవును లక్ష్మణ్ గారు, దేవుడు నీతో ఉండాలని నువ్వు మీరు కోరుకోవడం మంచిదే. మరి మీరు కూడా దాని దగ్గరగా మీరు కూడా ఉండాలిగా. కానీ మనం ఉంటున్నావా? ఉండలేదు. కానీ దేవుడు మాత్రం కృష్ణమన్న మాతో ఉంటే మాకు మంచిది, కృష్ణమన్న మాతో ఉంటే మాకు మంచిది. ఓ మంచిదే. మరి నువ్వు వీళ్ళు అనుకుంటున్నారు శత్రువుల ఎదుట మనం ఓడిపోతున్నాం కాబట్టి మనం జయించాలంటే దేవుడు మనతో ఉండాలి, యెహోవా మనతో ఉండాలి. ఆ యెహోవా ఏ రూపంలో ఉన్నప్పుడు? మన స్వరూపంలో ఉన్నాడు. ఆ యెహోవా అప్పుడు మన స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆ మనసాన్ని మన మధ్య తెచ్చి పెట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఏం చేశారు చూడండి, మన మధ్య ఉండి ఎలా అది మన శత్రువుల చేతుల నుండి మనం రక్షించినది. కాబట్టి జనులు షిలోహునకు కొందరు పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మంచమును తెప్పించింది. ఏలి యొక్క 2 కుమారులైన హోప్నియు ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము వద్ద ఉండేది. వీళ్ళు ఎక్కడున్నారంటే మళ్ళీ దుర్మార్గులు, తండ్రి మాట వినని దుర్మార్గులు, యెహోవా నామాన్ని అపవిత్రపరిచిన దుర్మార్గులు, సంఘములో వ్యభిచరించే దుర్మార్గులు మందసంగానే ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి బ్రదర్, సంఘంలో ఎవరి విశ్వాసులు, ఎవరి ఫినెహాసులు, ఎవరి సమూయేలు ఉన్నారు ఇప్పుడు ఈ సంఘంలో? వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన సమూయేలు ఉన్నారా? లేదా వాక్యాన్ని వ్యాపారంగా మార్చడానికి వచ్చిన ఫినెహాసులు ఉన్నారా? వీళ్ళు మందసం దగ్గర ఉన్నారంట. పైగా అక్కడ యువత చూడండి, యెహోవా నిబంధన మందసము దండులోకి రాగా ఇజ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనిచ్చినంతగా గొప్ప కేకలు వేశారు. భూమి ప్రతిధ్వనిస్తా ఉందంట వాళ్ళ కేకలకి. అంటే వాళ్ళ మాట కింద తగిలి మళ్ళీ పైకి వస్తున్నాయి. అంత గట్టి గట్టిగా కేకలు పెడుతున్నారు. ఏంటి బ్రదర్ ఉపయోగం? నువ్వు చేయాల్సిన సమయంలో చేయకుండా, ఆరాధించిన సమయంలో ఆరాధించకుండా, నీకు నచ్చిన జీవితాన్ని నీకు నచ్చినట్టుగా జీవించేసి, శోధన శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి నీ మధ్యలో తెచ్చిపెట్టుకొని నువ్వు ప్రతిధ్వనించేంతగా కేకలు పెడితే ఏంటి నీకు ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. వాళ్ళ యొక్క ధ్వని విని ఫిలిస్తీన్లు భయపడ్డారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? చూడండి, ఫిలిస్తీన్లు ఆ కేక విని, 6వ వచనం, ఆ కేకలు విని హెబ్రీయుల దండులు ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినట్టు తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చాడు. మందసం కాదు వచ్చింది అక్కడికి. ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు అని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు లోబడాల్సిన సమయంలో లోబడలేదు. శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత, శ్రమలు శోధనలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుణ్ణి ధ్వని కేకలు పెట్టేంతగా ఆరాధన చేయడం మొదలు పెట్టారు. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగో సంభ్రమింపలేదు. అయ్యో మహాశూరుడు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకుని, వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధం చేయడం చెప్పుకుంటారు. ఫిలిస్తీయులు యుద్ధం చేయడం మొదలు పెట్టారు.
కానీ దేవుడు ఆల్రెడీ వాళ్ళని అప్పగించేశాడు. ఫీనిహేస్తో పాటుగా ఇజ్రాయెల్ కూడా ఫిలిస్తీన్కి అప్పగించాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు లోపడలేదు దేవునికి. సంభ్రమాచార్యాలతో మునిగిపోయినా, భూమి ప్రతిధ్వనించేంతగా ఆరాధన చేసినా దేవుడి యొక్క నిర్ణయం అయిపోయింది. ఫిలిస్తీన్ చేతులు పడి ఓడిపోయారు. వీళ్ళు వెళ్తా వెళ్తా ఆ మహాశూరుడైన యెహోవా యొక్క నిబంధన మంచాన్ని పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే పట్టుకెళ్ళిపోయారో ఆ యొక్క ఫీనిహేస్ యొక్క భార్య జన్మించి కుమారుని కానీ వాళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మ నువ్వు మీ మామ చనిపోయాడు, మీ భర్త చనిపోయాడు, నువ్వు బాధపడద్దు, నీ కొడుకు పుట్టాడు సంతోషపడు అని చెప్తుంటే ఆమె ఏం మాట్లాడకుండా ఆయనకి ఇకాబోదు అని పేరు పెట్టండి అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, దేవుడు మిమ్మల్ని వదిలేశాడు. సహోదరులరా, వాక్యం ఖండించినప్పుడు, వాక్యం మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు కనుక మీరు వాక్యానికి లోబడకపోతే దేవుని ఆత్మ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈకాబోదు, నువ్వు ప్రభావాన్ని కోల్పోతావు. నువ్వు దేవుడు నీలో ఉండడిక, ఆ సామర్థ్యం నీలో ఉండదిక. నువ్వు అనుకోవచ్చు, ఇంతకుముందు నాలో పని చేసింది, నేను ప్రార్థన చేసి అది జరిగింది, నేను ఉద్యోగంగా ఉంటాను, నాకు కళలు వస్తాయి, నాకు దర్శనాలు వస్తాయి అని నువ్వు అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పమంటారా? బైబిల్ కృష్ణ గారు కూడా తన సందేశంలో ఐలేరా ఇదైన సమయం అని చెప్తున్నారు. దాంట్లో 6 దర్శనాల గురించి మాట్లాడుతున్నారు. ఐలేరా ఇదైన సమయం సందేశంలో 6 దర్శనాల గురించి మాట్లాడుతున్నారు. ఈ 6 దర్శనాలు గొప్పగా ఉన్నాయి. ఎహెజ్కేలుతో చూడండి, ఎహెజ్కేలు చెప్తున్నాను, ఈ అబద్ధ బోధకులు వ్యర్థమైన దర్శనాలు చూస్తారంట, కళ్ళగంటారంట. వాళ్ళకి వచ్చే కళ్ళ ఉంటుంది చూసారా, ఆ కళ్ళని, అది వ్యర్థమైన కళ, వాళ్ళు ఊహించిన దానికి అనుకూలంగా కళ వస్తుంది, అది దేవుడిచ్చేది అనుకుంటారు వీళ్ళు. కొన్ని కళలో దేవుడు తన బిడ్డల్ని బలపరచడానికి కొన్ని కళలు అవిశ్వాసులు చేత ఇస్తాడు. ఉదాహరణ జూనియర్ జాక్సన్ చూడండి. జూనియర్ జాక్సన్ గొప్ప కళ ఇచ్చాడు మనకి. ఎలాంటి కళ అది? దేవుని యొక్క కొత్త పేరు ఇచ్చాడు మనకి. ఆ కళలో దేవుడి కొత్త పేరు, ఒక పెద్ద గుడారం, పెద్ద పిరమిడ్ కనపడింది ఆయనకి, ముద్రలో ఉరుములు అన్ని కనపడేది సంఘానికి. అది ఎంత గొప్ప, అదే అదే దాన్ని ఏమంటారు, టర్నింగ్ అది సంఘానికి. అక్కడ ఆ కళే మనం తిప్పింది. అప్పటిదాకా మనం కూడా క్రైస్తవ గుంపులు నడుచుకుంటూ పోతా ఉన్నాం, ఆ కళ మనల్ని ఇటు తిప్పింది, మలుపు తిప్పింది. మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఉపయోగించిన జూనియర్ జాక్సన్ కళ, జూనియర్ జాక్సన్ ఆ విశ్వాసం లేడు, అసలు కళ చూసినా ఆ విశ్వాసం లేడు. ఎందుకే ఈ రోజున మనం క్రిస్టియన్ BRANHM అనే తెల్లని బండ మీద రాత కనపడింది అని మనం ఏ వాక్యాధారం చూసుకుని మనం నమ్ముతున్నామో, ఆ కళ చూసిన ఆ సహోదరుడు ఆ కళను నమ్మల. అంటే మరి నీకు వచ్చే కళలో నీకు 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 ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది చూడండి సార్. నీకు కళ వచ్చినా కూడా నువ్వు ఎంతవరకు వాక్యం నిలబడగలుగుతున్నావు చూడండి. నాకు కళ వచ్చింది కాబట్టి నాకు దేవుడితో నాతో మాట్లాడుతున్నాడు, నేను బాగానే ఉంటున్నా అని చెప్పడానికి కూడా లేదు నీతో. కొన్ని కళలు నీ ఊహ ఉండొచ్చు, కొన్ని కళలు సంఘాన్ని బలపరిచే విధంగా దేవుడు చూపించవచ్చు. ఆ యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఆ పానదాయకుడు భక్షదాయకుడు ఇద్దరికి కళలు వచ్చింది. ఎందుకు కళ వచ్చినాయి? కళలు చెప్పగలవాడు మన జైల్లోనే ఉన్నాడు, మన దేశంలోనే ఉన్నాడు అని రాజుగారికి చెప్పాలంటే వీళ్ళు ముందు కలగాలి. లేదా రాజుగారికి ఎక్కడ తెలిసింది? వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళ కళ రాకపోతే ఈ కళ తెలిసిందని వీళ్ళకి తెలియదు కదా. ఈ కళ వీళ్ళు జైల్లో పెట్టాలి, ఆ జైల్లో యోసేపు ఉండాలి, ఆ యోసేపు ఆ కళ భావం చెప్పాలి, దీన్ని తీసుకెళ్లి రాజుగారికి చెప్పాలి, ఇక్కడ జైల్లో కూర్చున్నాయని తీసుకెళ్లి సింహాసనమే కూర్చోబెట్టాలి. ఇది ప్లాన్. దేవుడు ప్లాన్లన్నీ కూడా చూడడానికి చాలా సాధారణంగా ఉంటాయి బ్రదర్, కానీ అది గొప్పగా జరుగుతూ ఉంటుంది.
ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆరాధించే సమయంలో ఆరాధించకుండా, వెంబడించాల్సిన సమయంలో వెంబడించకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో దేవుడు వాళ్ళు వదిలేశాడు. వాళ్ళకి ఏలి కుమారులతో పాటుగా ఇజ్రాయెల్ని కూడా ఫిలిస్తీన్‌కి అప్పగించాడు. ఇక వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు ఇప్పుడు మొదలు పెట్టారు ప్రార్థన చేయడం. ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. దేవుడు చిలుహులు ఉంటావేంటి, మా మధ్యలో ఉండాలి కానీ వర్తమాన పుస్తకం ఏంటి, షెల్ఫ్ లో ఉంటావేంటి, మంచం కింద దిండి కింద ఉండాలి. మనకి జ్వరం వస్తే మన మిగతా రోజుల్లో ఎక్కడ ఉండదో పుస్తకం తెలియదు కానీ ఈ జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా పుస్తకం మాత్రం దీని కింద ఉంటుంది. బైబిల్ మాత్రం తల దగ్గరే ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా శ్రమ వచ్చేసరికి, యుద్ధం వచ్చేసరికి 4,000 మంది చనిపోయేసరికి ఇప్పుడు దేవుడు కావాలి. దేవుడు ప్రవక్త ద్వారా, న్యాయాధిపతుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటే వినలేదు కానీ మొత్తం దేవుడు వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు కావాలి. ప్రభావం పోయిన తర్వాత, దేవుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు సదుడా. దేవుని ఆత్మ నీలో ఉన్నంతసేపే, యెహోవా నీలో నివాసమై ఉన్నంతసేపే. యెహోవా ఆత్మ నీలోంచి వెళ్ళిపోతే ప్రభావం లేని విశ్వాసంగా మారిపోతాం. నేడు ఈ యొక్క సంఘాల్లో ఉన్నట్టు ఆత్మీయ సహోదరులు అందరూ కూడా ఎక్కువ శాతం మంది ప్రభావం కోల్పోయి ఉన్నారు. ప్రభావం లేని వారిగా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము విశ్వాసమని. వాళ్ళకి శోధన వస్తే వాళ్ళు భూమి ప్రతిధ్వనించి అంత కేకలు పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రభావం లేదు వాళ్ళల్లో. ఈకాబోదు, దేవుడు వెళ్ళిపోయాడు. నువ్వు విశ్వాసమే కానీ నీలో విశ్వాసం లేదు. నువ్వు భక్తిపరుడివే కానీ నీ భక్తి లేదు. నువ్వు సియోనువే, సియోను రాజు సియోనులో లేడు. చెప్పాడా? ఇర్మియా చెప్పాడా? ఇర్మియా చెప్పాడు, సియోను రాజు సియోనులో లేకపోయినా అయ్యో ఆశ్చర్యపడుతున్నాడు ఆయన. ఇదేనండి వైజాగ్ ప్రేమ బ్రదర్ వైజాగ్ లేకపోతే ఎలా ఉంటది? ఆయన ఊరు వైజాగ్, ఆయన వైజాగ్ లో ఉండాలి, ఆయన మాత్రం అక్కడ ఉండడు. ఎందుకు లేడు అంటే, లేడు అంటే అక్కడ జరిగింది. సియోను రాజు సియోనులో లేడు అంటే అర్థం ఏంటి? సియోను ఆయనకి నివాసయోగ్యంగా లేదని. సియోను ఎందుకు నివాసయోగ్యంగా లేదంటే వాక్యంగా లోపడదు. లోక సంబంధమైన కట్టుబాట్లు కావాలి, లోక సంబంధమైన స్నేహాలు కావాలి. కాబట్టి సియోను లోకతో స్నేహం చేసింది కాబట్టి సియోనులో ఉండాల్సిన రాజు సియోనులో లేకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సియోనులో ఉండాల్సిన రాజు సియోను లేకుండా వెళ్ళిపోయాడు, ప్రభావం వెళ్ళిపోయాం. దేవుడు వెళ్ళిపోయాడు, మనసు వెళ్ళిపోయింది, ప్రభావం లేదు ఇక. అప్పుడు ఆ యొక్క ఫీనిహస్ భార్య చెప్తోంది, ఈకాబోదు, దేవుడు వెళ్ళిపోయాడు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. సహోదరులరా, వాక్యానికి లోబడని సహోదరులు ఎవరైతే ఉన్నారో ఈకాబోదు, ప్రభావం కోల్పోయారు. మీరు దేవుడు మీలో లేడు కానీ మీరు విశ్వాసాలుగా పిలుచుకుంటారు. నీ కుటుంబాలు సరి చేసుకోలేవు, నీ విశ్వాసాన్ని కట్టుకోలేవు, దేవుడు హెచ్చరిస్తుంటే లోబడలేవు. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు కావాలి. నువ్వు ప్రతిధ్వనించేంతగా కేకలు పెట్టినా సరే నువ్వు దేవుడిని ఆపలేవు. నీ దగ్గర వెళ్ళిపోతాడు ఆయన. దేవుని స్వరం నీతో మాట్లాడడం సేపే, దేవుడు నిన్ను హెచ్చరించడం సేపే నువ్వు లోబడాలి. నువ్వు ఒకవేళ ఆ విధంగా లోబడకుండా నీకు నచ్చినట్టుగా జీవించేసి, నచ్చినట్టుగా ప్రవర్తించేసి ఆ తర్వాత శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన నీకు దేవునికి మధ్యలో ఒక మేఘాన్ని అడ్డు పెట్టుకుంటాడు దేవుడు. నీ ప్రార్థన నీకే తిరిగి వస్తుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్దండి. దావీదు అంటాడు కీర్తనలో, ఓ నా ప్రార్థన ఆలకించకుండా మేఘాన్ని అడ్డు పెట్టుకున్నావు ప్రభు అంటాడు. నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు ఖచ్చితంగా ఆ గడిలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ న్యాయాధిపతి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు, అది ఖచ్చితంగా నువ్వు వినాలి. అదేవిధంగా నువ్వు ఏలీలాగా కుటుంబంలో న్యాయకర్తగా ఉన్నావా, యజమానిగా ఉన్నావా, అప్పుడు నువ్వేం చేయాలి? నీ కుటుంబాన్ని సరైన రీతిలో బాల్యము నుండే నువ్వు నీ బిడ్డల్ని భయభక్తులకు నడిపించాలి.
మొత్తం ప్రభావం కోల్పోయిన తర్వాత నువ్వు ఏం చేసినా తిరిగి మళ్ళీ ప్రభావం తెచ్చుకోలేవు నువ్వు. అది నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ కుటుంబంలో ఎవరైనా ప్రభావం కోల్పోయిన తర్వాత తిరిగి నువ్వు ప్రభావం తెచ్చుకోలేవు. కానీ నేడు ఈ అత్యున్నతమైన సంఘాల్లో ఉన్న విశ్వాసులు ప్రభావాన్ని కోల్పోయిన వారిగా ఉంటున్నారు, సరి చేసుకోలేని వారిగా ఉంటున్నారు, వాక్యాన్ని వెంబడించలేని వారిగా ఉంటున్నారు. లోక సంబంధమైన కార్యాలతో వాళ్ళు పెనవేసుకుపోవడం వల్ల వాళ్ళు ప్రభావాన్ని కోల్పోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు, దేవుని ఆత్మను కోల్పోతున్నారు, మహిమను కోల్పోతున్నారు. దేవుని సోదరులారా, 40 సంవత్సరాలు న్యాయకర్తగా ఉంటే మాత్రం ఏంటి ఉపయోగం? తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. తన బిడ్డలకి వాక్యాన్ని చెప్తుంటే వాళ్ళు వినలేదు, కానీ ఎక్కడి నుంచో వచ్చి తన దగ్గర వాక్యం నేర్చుకున్నాడు. ఏలి సమూయేలుకి నేర్పించాడు. గురువు సమూయేలు, గురువు ఏలి. తన ఇంట్లో బిడ్డల ఆయన మాట వినలేదు. కారణము బాల్య దినంలో నుండి వారికి నడవాల్సిన త్రోవని చెప్పలేదు. ఉపద్రవం మీదకి వచ్చిన తర్వాత చెప్పాడు, కానీ అప్పటికే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. ప్రవక్త వచ్చి హెచ్చరించాడు, వాళ్ళు నమ్మలేదు. చిన్నబాడు సమూయేలు ద్వారా హెచ్చరించారు, వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు లోబడలేదు. ఈ కాబోదు అని పెట్టాల్సి వచ్చింది. ఈ కాబోదు అనగా ప్రభావము పోయింది. ఇప్పుడు అత్యున్నతమైన సంఘంలో ఉన్నటువంటి ఎంతమంది సహోదరులు ఈ కాబోదులు ఉన్నారు? ఎంతమంది సహోదరులు ఈ కాబోదులు ఉన్నారు? ఎంతమంది సహోదరులు సంసోను వలె ఉన్నారు? పడిపోయిన సంవత్సరాలకు కాదు, ఫిలిష్తీయులు కూడా వచ్చిన సంవత్సరాలే. యెహోవా ఆత్మ బలంగా వచ్చినప్పుడు ఒక గాడిద దవడ ఎముకతో యుద్ధం చేసి అనేక మందిని చెప్పిన 1000 మందికి పైకి చెప్పినటువంటి సంసోను. ఫిలిష్తీయుల గేట్లు ద్వార తలుపుల్ని తన భుజాల మీద పెట్టుకుంటూ వెళ్ళి కొండ మీద పడేసినటువంటి సంసోను. సింహం ఎదురుగా వస్తే దాన్ని చీల్చి పక్కన పడేసినటువంటి సంసోను. ఎంతమంది ఉన్నారు? దేవుని ఆత్మని పొందుకునేవారు, దేవుని ప్రభావాన్ని కోల్పోయేవారు. ఈ ఇద్దరు కూడా నేడు సంఘంలో ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ కాబోదులా మీరు ఉండొద్దు. ప్రవక్త యొక్క వర్తమానం ఇంకా మనకు అందుబాటులో ఉంది. ఇంకా దేవుని వాక్యం పిలుస్తూనే ఉంది. ప్రభావం కోల్పోయిన వరకు మీరు ఉండొద్దు. ఏలీ వలె దాటిపోయిన తర్వాత నీ కుటుంబానికి వాక్యం చెప్పొద్దు. ముందుగానే సమయం ఉన్నందులోనే నీ కుటుంబానికి వాక్యం చెప్పండి, నీ బిడ్డల వాక్యం చెప్పండి, నీ కుటుంబ సభ్యులకి వాక్యం చెప్పండి, నీ బంధువులకి వాక్యం చెప్పండి. మరి మీరు ఏ విధంగా అయితే ఎత్తబాటులో ఉండాలని ఆశపడుతున్నారో అలాగే వాళ్ళు కూడా ఆ ఎత్తబాటులో ఉండాలని ఆశతో వాళ్ళు గట్టిగా చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి మీ కుటుంబ సభ్యులకి. పర్వాలేదులే, వాళ్ళు ఎన్నికలు లేరు కదా, మనం వదిలేదు. ఎన్నికలు తెలుసుకుంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. చెప్పలేం కదా, ఎవరు జక్కే ఉన్నాడేమో తెలియదు కదా. రెబ్గా ప్రార్థన చేసింది. ఒకరోజు ఆ ప్రార్థన బదిలిస్తున్నాడు దేవుడు. ఆమెకు అర్థమైపోయింది. 1 గంట 2 లేచి బట్టలు మార్చుకుంటాడు ఆయన. యేసు, మిస్టర్ యేసు, ప్రవక్త యేసు ఎలా నేను పరిచయం చేసుకోవాలి? ట్రైనింగ్ అవుతున్నాడు. ఆమెకు అర్థమైపోయింది, ఓ దేవుడు నా ప్రార్థన బదిలిస్తున్నాడు. నేను నా భర్త పంచుకున్న విషయాలు దేవుడు రుజువుపరచబడబోతున్నాడు అని ఆమెకు అర్థమైపోయింది. మనకు తెలియదు కదా. ఎంతవరకు మనం ఆయన ఏం చెప్పారో దాన్ని ఈ లోకానికి వ్యక్తపరచడమే మన పని. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభావం పోయిన వాటి విశ్వాసాలకు మీరు ఉండొద్దు. నేడు క్రైస్తవ సమాజం ఎప్పుడో ప్రభావం కోల్పోయిన వారికి ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు ప్రభావం కోల్పోయి ఆ లిస్టులోకి మీరు వెళ్ళొద్దు. ఇంకా ప్రవక్త యొక్క వర్తమానం ధ్వనిస్తూనే ఉంది.
ప్రవక్త యొక్క సందేశం ఇంకా మనకి ఆహ్వానాన్ని ఆహ్వానాన్ని అందిస్తూనే ఉంది. ప్రభావాన్ని కోల్పోయిన వరకు మీరు ఉండొద్దు. బలమైన దేవుని యొక్క ఆత్మను పొందుకుని మేడగది యొక్క అనుభవాన్ని, పెంతుకోస్తు యొక్క అనుభవాన్ని, ఆ రోజున పెంతుకోస్తు యొక్క అనుభవం ఏంటి? పెంతుకోస్తు అనుభవం అంటే ఒక మనిషిని దేవుడిగా చేశారు. అది పెంతుకోస్తు అనుభవం. మాది పెంతుకోస్తు సంఘం, మాది పెంతుకోస్తు సంఘం. అవునా బ్రదర్? చెప్తుంటారు కదా, చరమని చెప్తుంటారు. బ్రదర్ మీరు ఆర్సీమ మాది పెంతుకోస్తు అని చెప్తారు. మీరు సిఎస్ఏ మాది పెంతుకోస్తు, మాది పెంతుకోస్తు. ఇలాగే నేను చాలా మంది చూశాను. సిఎస్ఏ అని అనుకోండి, పెంతుకోస్తు అనుకోండి, సిఎస్ఐ, ఆర్సీఎం, లోతరం ఈ పేర్లు చెప్తే మాది పెంతుకొస్తే, మరి నీ పెంతుకొస్తే అయితే నువ్వేం చేయాలి? పెంతుకొస్తేనా ఏం జరిగింది? పెంతుకొస్తేనా పేతురు కిందకి దిగి వచ్చి, ఇదిగో ఈ మనిషి దేవుడై ఉన్నాడు, మీరు తిరస్కరించిన ఈ మానవుడు మనిషి దేవుడు క్రీస్తు, అది పెంతుకొస్తాను. నువ్వు పెంతుకొస్తు సంఘం అయితే నువ్వు కూడా ఇదిగో ఈ మనిషి క్రీస్తు, క్రీస్తు అన్న దేవుడు అని నువ్వు నమ్మాలి. అది నిజమైన పెంతుకొస్తు నువ్వు. కానీ అయ్యే ఉండవు, పేరు మాత్రం కావాలి నీకు. మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం, నేను ఎందుకు తొలగించితే నీ పేరు మాత్రం మాకు పెట్టు అని తీసుకుంటున్నారండి. సిద్ధాంతాలు, కట్టుబాట్లు, ఆచారాలు అన్ని ఏలే, పేర్లు లాస్ట్ లో మాత్రం యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం ప్రభువా, లేదా కృష్ణ నామంలో అడుగుతున్నాం ప్రభువా. బోధంతా వీళ్ళదే. లాస్ట్ లో మాత్రం నింద లేకుండా ఉండటం కోసం ఆ పేరును వాడుతూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులు ఆల్రెడీ ప్రభావం కోల్పోయిన వారిగా ఉన్నారు. ఈ అత్యధికమైన సంఘంలో కూడా ప్రభావం కోల్పోయిన ప్రజలే ఎక్కువ కనపడుతున్నారు. విశ్వాసులు మాదిరిగానే చూడడానికి ఉన్నారు, కానీ వారిలో విశ్వాసం లేదు. విశ్వాసంలో ఉన్న అవిశ్వాసం. కాబట్టి ఈ రాత్రిగా సమయంలో నా ప్రశస్తమైన సహోదరులకు నేను హెచ్చరిక చేసేది ఏంటంటే, దేవుని యొక్క నామంలో ఈకాబోతులా మీరు ఉండొద్దు, ఏలి వెలే మీరు ఉండొద్దు, ఏలిలా మీరు ఉండొద్దు. మీ కుటుంబాల్లో చేయి దాటిపోయిన తర్వాత మీరు సరి చేసుకుందాం చూసినా కూడా మీరేం చేయలేరు. ఫస్ట్ నుంచే మీరు మీ యొక్క కుటుంబాన్ని మీరు నడిపేట ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఖండించాల్సింది మీరు ఖండించండి. ఒకవేళ మీరు చెప్పకుండా ఉంటే ఆ ధనవంతుడు అడుగుతాడు, అయ్యా కింద నా బిడ్డలు ఉన్నారు, నా భార్య, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నేను లాగా చెప్తే నమ్మలేదు, నేను డబ్బే సమస్య అనుకున్నా నేను, కాబట్టి ఆ లాజర్ని పంపించినయ్యా అని చెప్పారు, అడిగాడు. అప్పుడు ఆయన అబ్రహం అన్నాడు, కింద మోషే ఏలి ఉన్నారు. ఎక్కడున్నారు అప్పటికి? యేసుక్రీస్తు మోషే ఏలి ఉన్నారు అని చెప్పి కింద మోషే ఏలి ఉన్నారు. వాళ్ళ మాట వాళ్ళు బోధిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈ లాజర్ ఏం చెప్పాడో వాళ్ళు కూడా అదే చెప్తారు. అప్పుడు ఆయన అంటే, లేదు లేదు, మోషే ఏలి వెళ్తే నమ్మరు మా కుటుంబ సభ్యులు, లాజర్ని పంపించండి, ఎందుకంటే లాజర్ మాకు పరిచయం, మాకు రోజు వచ్చి మాకు వాక్యం చెప్పేవాడు, ఆయన వాక్యం చెప్పినప్పుడు మేము నమ్మలేదు. ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు పరలోకం దిగిలేడు అనుకో, మా కుటుంబ సభ్యులు వెంటనే నమ్మేస్తారు, లేదనుకుంటే రేపొద్దున నన్ను తిడతారు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పాను అది తప్పు, వాళ్ళు చెప్పేదని తప్పు, అలా ఎక్కడ జరగలేదు అని నేను వచ్చే వాళ్ళు కూడా ఆఫ్ చేశాను. నేను రేపొద్దున వాళ్ళ ప్రాణానికి నేను ఉత్తరం వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇదిగో మేము వాక్యాన్ని నమ్మకుండా మమ్మల్ని అడ్డుకుంది ఈయనే, అదే ఈయన మాకు ఆ రోజు గట్టిగా చెప్పుంటే, ఆయన మాకు గట్టిగా చెప్పుంటే మేము మార్బల్స్ పొందుకునే వాళ్ళు ఏమో తెలియదు మాకు అని అంటారు. కాబట్టి ఇక్కడ నుంచి ఒకడు పంపి అని అడిగాడు ఆయన. ఇక్కడ నుంచి పంపించడం ఉండదు, కింద ఆల్రెడీ చాలా మంది ఉన్నారు అని చెప్తారు అని చెప్పారు. సోదరులారా, మీరు ఒకవేళ ఆ ధనవంతుల్లాగా మీరు కూడా రేపొద్దున తీర్పు దిన నిలబడినప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళు లేచి, ఎందుకు మీరు నాకు గట్టిగా చెప్పలేదు, ఎందుకు నాకు వాక్యాన్ని సరిగ్గా చెప్పలేదు, నేను కూడా మీరు గట్టిగా చెప్పుంటే నేను వాక్యాన్ని నమ్మేదానేమో, లేదా నమ్మేవాడినేమో, వెంబడించేవాడినేమో, మీరు చెప్పకపోవడం వల్ల ఈ రోజు నేను మరి ఇక్కడికి వచ్చాను నేను అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఆ ధనవంతులాగా మీకు డౌట్ వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు మీ పరిస్థితి అంటే అప్పుడు. కాబట్టి ప్రభావాన్ని కోల్పోయే వారిగా మీరు ఉండొద్దు.
పెంతెకోస్తు అనుభవం కలిగిన వారిగా మీరు ఉండండి. శత్రువుల్ని పరిగెట్టించిన సంసోను వలె మీరు ఉండండి. ప్రభావం కోల్పోయిన వారిగా మీరు ఉండొద్దు సంఘంలో. మీరు ప్రభావం పొందుకునే వారిగా ఉండండి. ప్రభావం కోల్పోవడం అంటే దేవుని ఆత్మను విడిచిపెట్టడం, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం, ఆ గడిలో వచ్చిన వర్తమానాన్ని విడిచిపెట్టడం. ఇదే ప్రభావాన్ని కోల్పోవడం. ఆ గడిలో వర్తమానం ఎలా నడవమని చెప్పిందో అలా నడవకపోవడం కూడా ప్రభావాన్ని కోల్పోవడమే. వాక్యం తెలుసున్నా కూడా, వాక్యం తెలుసు కానీ దాంట్లో నడవరు. అలా నడవకపోవడం కూడా ప్రభావాన్ని కోల్పోవడం. కాబట్టి రాత్రికాల సమయంలో సోదరులందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మీరు ప్రభావం కోల్పోయిన వారిగా ఉండదు. ఈ కపోతులా మీరు ఉండొద్దు. మీరు బాల్యం నుంచి వాక్య విభక్తిలో మరి ఎదిగిన బిడల వలె, సంసోను వలె, మరి దావీదు వలె అనేక మంది భక్తులు మనకి బైబిల్లో రాయబడింది. అందరి జీవితాలను ఆదర్శంగా తీసుకొని దేవుడు మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపించాడు అనే ఒక సంగతిని ఎరిగి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభావాన్ని కోల్పోయిన విశ్వాసుల మధ్య ఉన్నాం మనం. కాబట్టి మనం దేవుని ఎంతటి ప్రభావాన్ని మనం కలిగి ఉన్నామో ఈ లోకాన్ని చూపించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ప్రభావం కోల్పోయిన విశ్వాసుల మధ్యలో ప్రభావాన్ని చూపించే విశ్వాసిగా నేను ఉండాలి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ కబోధులో మీరు ఉండొద్దు. ప్రభావం కోల్పోయిన విశ్వాసంలో మీరు ఉండొద్దు. దేవునితో ఎక్కువ సమయాన్ని గడపండి. మీరు ఎక్కడైతే చెప్పాలనుకుంటున్నారో, ఎవరితో చెప్పాలనుకుంటున్నారో, మీకు నిజంగా వాక్యానుసారంగా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా అక్కడే మీరు చెప్పండి, సరిచేయండి. ఏలీ వలె తర్వాత ప్రాణమేకి వచ్చిన తర్వాత చెప్తే వాళ్ళతో పాటుగా ఏలీ కూడా చనిపోయాడు. మొత్తం కుటుంబం అంతా నాశనమైపోయింది. ఆ నిర్లక్ష్యంగా మీరు ఉండొద్దు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని అయితే ఎప్పుడైతే మీకు ప్రేరేపిస్తుందో, ఎప్పుడైతే హెచ్చరించమని చెబుతోందో అప్పటికప్పుడే మీరు దాన్ని చేయండి, సరి చేయండి. ఒకవేళ మారుమనసు పొందుకునే జక్కెలు దాంట్లో ఉండొచ్చు, మారుమనసు పొందుకునే దొరకాలు ఉండొచ్చు, దాంట్లో మారుమనసు పొందుకునే లూదియాలు ఉండొచ్చు, దాంట్లో తెలియదు మనకి. పౌలు వెళ్ళడం వల్ల అనేక మంది వచ్చారు, అక్కడికి అనేక మంది స్త్రీలు వచ్చారు, పురుషులు ఇచ్చారు, మనకు తెలియదు. చెప్పడం వరకే మన బాధ్యత. కాబట్టి మన కుటుంబ సభ్యులకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏ నమ్ముతున్నాం, మన విశ్వాసం ఏంటి, మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అని చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఒకవేళ ఏదైనా తప్పులో వాక్యం తప్పు పట్టించి నడుస్తుంటే ఇది సరైన క్రమం కాదు అని ఖండించి చెప్పే అధికారం లేదా చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది. విశ్వాసులుగా ఉండి మనం ఇలా చేయకూడదు, విశ్వాసులుగా ఉండి మనం ఇలా ప్రవర్తించకూడదు, క్రీస్తువులను ఆరాధించి మనం ఇలా చేయకూడదు అని చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది. తర్వాత వాళ్ళ వ్యక్తిగతం దేవునికి వదిలేయండి, మన సంబంధం విషయం. కానీ ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ప్రభావం కోల్పోయేవారిగా మీరు ఉండొద్దు. దేవుడు మీ మీద నిందమోపేవాడిగా మీరు ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని విమర్శించేవాడిగా మీరు ఉండకూడదు. అదే ఏలీ అంటున్నాడు, నరుడు దెబ్బలాడుకుంటే దేవుడు వాళ్ళకి విమర్శ చేస్తాడు. కానీ నువ్వు దేవునితోనే నువ్వు పోరాటం చేస్తే, దేవుడికే నువ్వు పాపం చేసే విధంగా, నువ్వు దేవుని బిడల్నే నువ్వు పాపం చేసే విధంగా నువ్వు ప్రేరేపిస్తే దేవుడు నిన్ను ఎలా విమర్శిస్తాడు? ఇప్పుడు నీకేం లేదు ఇక. కాబట్టి ప్రభావం కోల్పోయినట్టు క్రియలు, ప్రభావం కోల్పోయేటువంటి ఆరాధన, ప్రభావం కోల్పోయే విశ్వాసం, ప్రభావం కోల్పోయే సహవాసం ఇప్పుడే విడిచిపెట్టి బయటరండి. ఇప్పుడే ఈ క్షణమే. ఓ ప్రభా, నేను ప్రభావం కోల్పోయిన వాడిగా ఉన్నానా, కోల్పోయేవాడిగా ఉన్నానా? ఉంటే కనుక ఇప్పుడే నేను సరి చేసుకుంటాను, ఇప్పుడే నేను వాక్యం లోపడతానండి. ఏలి వలే కాకుండా నాకు తెలిసిన సత్యాన్ని దీపం వెలిగించినప్పుడు ఎలాగైతే కాంతిని ప్రకాశిస్తూ ఉంటుందో, అలాగే నేను నమ్ము దగ్గర నుంచి నేను ఏ వర్తమానం నమ్ముతున్నానో ఆ వర్తమానం అనేక మందికి వెలిగించే విధంగా నేను నా జీవితం ఉంచుతాను. నేను ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఒప్పుకుందాం, ప్రభావాన్ని కలిగి ఉందాం. ప్రభావం కోల్పోవటానికి కారణమయ్యే ప్రతి క్రియ, ప్రతి చర్యకి దూరంగా ఉందాం. మనలో ఉన్న ప్రభావం తీసివేసే ప్రతి చర్యకి మనం దూరంగా ఉందాం. ఈ పని చేయడం వల్ల నేను ఆత్మ కోల్పోతాను, కాబట్టి నాకు ఈ పని అవసరం లేదు. ఈ పని చేయడం వల్ల నేను దేవుని యొక్క సన్నిధిని కోల్పోతాను, నాకు కానీ ఈ పని అవసరం లేదు. ఇలా మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మను తీసివేసే ప్రతి చర్యకి, ప్రతి దానిని మన నుంచి దూరంగా ఉంచుకున్నాం. ఏలీ కుమారుల వల్ల ఉండొద్దు, వ్యాపారంగా మార్చొద్దు, సంఘంలో మీకు నచ్చినట్టుగా చేయొద్దు, సంఘంలో లేనిపోయే సిద్ధాంతాలు సృష్టించొద్దు. సంఘంలో మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ దేవుణ్ణి ఎరగకుండా ఉండే అంత నింద మీ మీద మోపబడద్దు.
మీరు దేవుని సంఘంలో ఉండే దేవుడు ఎవరు తెలియదు అని నింద మీ మీద మోపండికండి. మీరు ఆరాధించే దేవుడు ఎవరు మీరు ఎరిగి ఉండాలి. ఆ యోనా చెప్పినట్లుగా ఘనంగా చెప్పండి. భూమికి, ఆకాశానికి, సముద్రానికి సృష్టికర్త అయిన యెహోవా భక్తుని నేను. ఘనంగా పరిశీలించాడు యోనా. మనం కూడా మన దేవుణ్ణి యోనా వలె ఘనంగా ఈ లోకానికి మనం కృష్ణ గురించి పరిచయం చేయాలి. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన సోదరులరా, ప్రభావాన్ని కోల్పోయే వారిగా మీరు ఉండొద్దు. ప్రభావం కోల్పోయిన విశ్వాసుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ప్రభావం కలిగి ఉన్న విశ్వాసులుగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుతున్నాను. దేవుడు ఇచ్చిన మాట దీవించిన గాని ఆమె అందరికీ వందనాలు.